చెప్తారు. సో, మనం స్టార్ట్ చేద్దాము. రైట్ సార్. గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది మన క్రౌడ్ 1లో జాయిన్ అయిన వాళ్ళున్నారు. కొంతమంది కాని వాళ్ళు కూడా ఉన్నారు. సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో, ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. కంపల్సరీ లాస్ట్ వరకు కూడా కంపల్సరీ వినండి. సో, 1 అవర్ మీటింగ్‌లో ఉండండి. సో, ఇక్కడ ఈ జూమ్‌లో చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు ఈరోజు. సో, తక్కువ జాయిన్ అయిన ఎందుకు తక్కువ జాయిన్ అయ్యారు అంటే ఆల్రెడీ ఈ మన క్రౌడ్ 1లో చేసేవాళ్ళు. సో, ఆల్రెడీ సేమ్ మీటింగ్ కదా అని అనుకుంటారు కొందరు. సో, ఎవ్రీ వీక్, ఎవ్రీ సాటర్‌డే మన తెలుగు మీటింగ్ స్టార్ట్ చేసి జస్ట్ 2 వీక్సే అవుతుంది. సో, అంతకుముందు హిందీ మీటింగ్స్, ఇంగ్లీష్ మీటింగ్స్, తమిళ్ మీటింగ్స్ ఆల్రెడీ మన అప్లైనర్స్ వాళ్ళు ఎవ్రీ డే, ఎవ్రీ వీక్లీ 3 డేస్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు. బట్ మన తెలుగు వాళ్ళు కొంతమంది సార్ అర్థం అవ్వట్లేదు అని అన్నందుకు జస్ట్ ఒక 2 వీక్స్ నుంచి మన తెలుగు మీటింగ్ స్టార్ట్ చేశాము. సో, ఇంకా చాలా మందికి తెలీదు మీటింగ్ స్టార్ట్ చేసి. సో, వాళ్ళు కూడా కంపల్సరీ జాయిన్ అవుతారు. రైట్. సరే. ఇక్కడ మన క్రౌడ్ 1 అంటే ఏంటి? అది ఏం చేస్తుంది? వర్క్ ఏం చేస్తుంది? ఎలా మనకు ఇన్‌కమ్ వస్తుంది? అనే దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేసాం. ఫస్ట్ కంపెనీ డీటెయిల్స్ గురించి చేసిన తర్వాత, ఇన్ఫార్మ్ చేసిన తర్వాత, మనకు నెక్స్ట్ అది ఎలా ఇన్‌కమ్ వస్తుంది? మనం ఏం చేయాలి? ఏం చేయకపోయినా ఎలా ఇన్‌కమ్ వస్తుంది? అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొకటి, ఈరోజు ఒక మెయిన్ పాయింట్ చెప్పబోతున్నాను. కంపల్సరీ ఎండింగ్ వరకు వినండి. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు అయినా సరే, కాని వాళ్ళు కొత్త వాళ్ళైనా సరే, ఎవరైనా సరే. సో, లాస్ట్ వరకు కూడా కంపల్సరీ వినండి. ఓకేనా? రైట్. థాంక్ యూ. సో, మనకిరోజు మనము క్రౌడ్ 1 నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ గురించి తెలుసుకుంటున్నామండి. రైట్. సో, ఈ క్రౌడ్ 1 అనే కంపెనీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరు స్టార్ట్ చేశారు? మనకి ఎలా ఇన్‌కమ్ ఇస్తుంది? మన వర్క్ ఏంటి? మనం బిజినెస్ చేస్తేనే వస్తుందా? లేదా చేయకపోయినా వస్తుందా? అనే దాని గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం సార్. సార్ మీకు ఒక పీపీటీ షేర్ చేస్తున్నాను నేను. సో, అంటే ఆ పీపీటీ చూయించుకుంటూ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకే. రైట్. సో, జస్ట్ వెయిట్, షేర్ చేస్తాను పీపీటీ. రైట్ సార్. సో, క్రౌడ్ 1 ఇండిపెండెంట్ అఫిలియేట్. క్రౌడ్ 1 మనకు క్యాప్షన్ ఏముంటుంది అంటే ఇంపాసిబుల్ ఈస్ నథింగ్. ఓకే. రైట్. సో, ఫస్ట్ ఇది ఏం చేస్తుంది? ఎలా వర్క్ చేస్తుంది? ఫస్ట్ కంపెనీ డీటెయిల్స్ గురించి మనం తెలుసుకుందామండి. సో, కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కంపెనీస్ చాలా వచ్చాయి. చాలా చేశాము ఆల్రెడీ. కొన్ని కంపెనీస్ కొన్ని రోజులు ఇచ్చాయి. తర్వాత కనిపించట్లేదు, పోయినాయి చాలా. బట్ ఇక్కడ ఇది ఏంటి అంటే కంప్లీట్‌లీ డిజిటల్ మార్కెటింగ్‌లోకి వచ్చే కంపెనీ అండి. డిజిటల్ కమ్యూనికేషన్‌లోకి వచ్చే కంపెనీ కాబట్టి డిజిటల్ కమ్యూనికేషన్ అంటే మనకేంటి ఇప్పుడు చాలా యూజ్ చేస్తున్నాం. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఫోన్‌పే, గూగుల్ పే ఇవన్నీ కూడా మనకు ఒకప్పుడు లేవు. బట్ ప్రెజెంట్‌గా మనం అన్నీ కూడా డిజిటల్ కమ్యూనికేషన్. సో, దీంట్లోనే చేస్తున్నాం. మనం పేమెంట్స్ ఎవరికైనా చేయాలనుకున్నా సరే బై హ్యాండ్ టు హ్యాండ్ ఇచ్చాం. సో, బట్ ఇప్పుడు బై హ్యాండ్ టు హ్యాండ్ లేదు. అన్నీ ఫోన్‌పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్. సో, అలా అన్నీ కూడా డిజిటల్ కమ్యూనికేషన్‌లో. సో, అలా డిజిటల్ కమ్యూనికేషన్‌లోకి వచ్చే కంపెనీ కాబట్టి, మనకు డిజిటల్ కమ్యూనికేషన్ అనేది ఫర్దర్‌లో పెరుగుతుంది తప్ప తగ్గదు అండి. సో, ఒక 5 ఇయర్స్ బ్యాక్ కానీ, 10 ఇయర్స్ బ్యాక్ కానీ మనం కరెన్సీ ఏదైనా ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే బై హ్యాండ్ టు హ్యాండ్ మనీ ఇచ్చేవాళ్ళం, మనీ తీసుకునేవాళ్ళం. ఇంకేదైనా పర్చేజ్ చేయాలి అనుకుంటే షాప్‌కెళ్ళడం గానీ, లేదంటే వాళ్ళు రావడం కానీ అలా బై హ్యాండ్ టు హ్యాండ్, ఫేస్ టు ఫేస్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అలాంటిదేమీ లేదు. ఎవరికి మనీ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, మనం ఏది పర్చేజ్ చేసుకోవాలన్నా సరే అన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగాయి. సో, అది అలాంటిదనేది డిజిటల్
కమ్యూనిటీ అని. సో, డిజిటల్ కమ్యూనికేషన్ అనేది మనకి ఎక్కడికి పోదు. ఫర్దర్ పెరుగుతుందే తప్ప సో, తగ్గదు అన్నట్టు. సో, మనం అలాంటి కంపెనీల్లో వర్క్ చేస్తున్నామండి ఇప్పుడు. సో, ఇది ఐపీఓలోకి యాడ్ అయిన తర్వాత మనకింకా పబ్లిక్‌లోకి లాంచ్ అవుతుంది. సో, ఈ కంపెనీ ఏంటి? మనకు ఏ ఏ కంపెనీస్‌తో టై అప్‌లో అయ్యుంది అంటే ఫస్ట్ ఈ డిజిటల్ కమ్యూనిటీ అంటే ఏంటి అంటే మనకు ఆల్రెడీ అందరికీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గూగుల్ ఇవన్నీ వీటి గురించి ఫేస్‌బుక్ ఇవన్నీ యాప్స్ గురించి వీటి గురించి తెలుసు మనకు. సో, అంటే ఇప్పుడు అవి డిజిటల్ కమ్యూనికేషన్‌లో ఉన్నవారు. ఓకేనా? సో, డిజిటల్ కమ్యూనిటీ ఈ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఇవన్నీ ఆన్‌లైన్ యాప్స్ ఏం చేస్తాయి మనకు? మనం ఏదైనా ఆర్డర్ చేశామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఆర్డర్ చేశాము అమెజాన్‌లో. సో, అంటే అమెజాన్ మొబైల్ తయారు చేయదు. అంటే ఆ మొబైల్ కంపెనీతో ముందే టై అప్‌లో అయ్యుంటుంది. ఓకేనా? సో, అంటే ఆ కంపెనీస్‌తో టై అప్ అయితే మనము అమెజాన్‌లో ఆర్డర్ చేస్తే ఆ అమెజాన్ తీసుకెళ్ళి ఆ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పలానా పర్సన్ ఇది ఆర్డర్ చేశారు. అంటే ఆ కంపెనీ వచ్చేసి మళ్ళీ ఆ ప్రొడక్ట్‌ని అమెజాన్‌కి ఇస్తుంది. అమెజాన్ తీసుకొచ్చి మనకిస్తుంది. అంటే జస్ట్ లైక్ మీడియేటర్‌లా వర్క్ చేస్తుందన్నట్టు. మనం ఏ ప్రొడక్ట్ అయినా సరే దాంట్లో ఆర్డర్ చేసినప్పుడు ఆ కంపెనీస్‌తో ముందే టై అప్‌లో అయ్యుంటాయి. ఈ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఇవన్నీ కూడా. సో, అంటే అవేమి తయారు చేయదు. సో, ఆ కంపెనీస్‌తో టై అప్ అయ్యి ఉంటది. జస్ట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకిస్తుంది. ఆ ప్రొడక్ట్ తీసుకొచ్చి కంపెనీ దీనికిస్తుంది. ఇది తీసుకొచ్చి మనకిస్తుంది. అంటే జస్ట్ లైక్ మీడియేటర్. సో, ఇక్కడ కూడా మన క్రౌడ్ వన్ కూడా అలాంటి కంపెనీయే. సో, అలాంటి కంపెనీయే అంటే ఇప్పుడు ఏ ఏ కంపెనీస్‌తో టై అప్ అయ్యుంది? మరి పబ్లిక్‌లోకి ఎప్పుడు లాంచ్ అవుతుంది? అని దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు ఈ కంపెనీ క్రౌడ్ వన్ అనేది ఏ ఏ కంపెనీస్‌తో టై అప్‌లో అయ్యుంది అంటే ఫస్ట్ లైఫ్ ట్రెండ్స్ అనే కంపెనీతో టై అప్ అయ్యింది. సో, ఈ లైఫ్ ట్రెండ్స్ కంపెనీ ఏం చేస్తుంది అంటే మనకు ఆన్‌లైన్ టూరిజం. ఆన్‌లైన్ టూరిజం అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఇప్పుడు ప్రెజెంట్ డేస్ హోటల్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, ట్రైన్స్ కానీ అన్నీ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుంటాం. ఓకేనా? సో, ఇది కూడా అలా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే కంపెనీ. టికెట్స్ ఓకేనా? ఆన్‌లైన్ టూరిజం కంపెనీ. సో, మనం ఫ్లైట్స్ కానీ, షిప్స్ కానీ, హోటల్స్ కానీ ఏవైనా సరే లైఫ్ ట్రెండ్స్‌కి సంబంధించిన చాలా ఉన్నాయి. ఇక్కడ మన తెలంగాణలో హైదరాబాద్‌లో కూడా మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. లైఫ్ ట్రెండ్స్ హోటల్స్ అని కొట్టండి. ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా డీటెయిల్‌గా. సో, అంటే ఆ లైఫ్ ట్రెండ్స్ కంపెనీ ఆన్‌లైన్ టూరిజం. సో, ఆ ఆన్‌లైన్ బుక్ టికెటింగ్ కంపెనీ లైఫ్ ట్రెండ్స్ కంపెనీ మన క్రౌడ్ వన్‌తో టై అప్‌లో అయ్యింది. నెక్స్ట్ మిక్స్టర్ కంపెనీ. ఈ మిక్స్టర్ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఆన్‌లైన్ గేమ్స్ కంపెనీ. గేమ్స్ కంపెనీ అంటే ఏంటి? అంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్క మొబైల్‌లో కూడా టెంపుల్ రన్ చిన్న పిల్లలు ఆడుకునేవి. ఇలా పెద్దవాళ్ళు కూడా ప్లే చేసుకునేవి. సో, టెంపుల్ రన్ గేమ్స్, కార్ రన్స్, కార్ గేమ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. అంటే ఒక టెంపుల్ రన్ గేమ్ చూడండి. ఒక్క గేమ్ నుంచే మనకు కంపెనీకి 400-500 క్రోర్స్ ఇన్‌కమ్ వస్తుందండి మంత్లీ. ఒక్క గేమ్ నుంచి కంపెనీకి. అలాంటిది ఈ మన మిక్స్చర్ కంపెనీ మొన్న మార్చ్‌లో 400 గేమ్స్ లాంచ్ చేసిందండి. అంటే ఒక కంపెనీకి ఒక్క గేమ్ నుంచే 400-500 క్రోర్స్ ఇన్‌కమ్ వస్తే మరి 400 గేమ్స్ నుంచి ఎంత ఇన్‌కమ్ వస్తుంది? సో, అది అన్నట్టు. సో, ఆ మిక్స్చర్ కంపెనీ కూడా గేమ్స్ కంపెనీ కూడా మన క్రౌడ్ వన్‌తో టై అప్‌లో అయ్యింది. నెక్స్ట్ ఈ లెర్నింగ్ కంపెనీ అంటే ఏంటి? మనకు ఈ కరోనా సిట్యుయేషన్, కోవిడ్ సిట్యుయేషన్‌లో దాదాపు 1 ½ ఇయర్ నుంచి అన్ని ఆన్‌లైన్ క్లాసెస్. ఎడ్యుకేషన్ అంతా కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. సో, ఎక్స్ట్రా మార్క్స్ యాప్ అని, వేదాంతు యాప్ అని, బైజూస్ యాప్ అని ఇలా కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి. సో, అవన్నీ కూడా ఈ లెర్నింగ్ అంటే ఆన్‌లైన్ స్టడీస్‌కి సంబంధించినయి. సో, ఇక ఈ లెర్నింగ్ కంపెనీ కూడా ఆన్‌లైన్ స్టడీస్‌కి సంబంధించింది. సో, ఈ లెర్నింగ్ కంపెనీ కూడా మన క్రౌడ్ వన్‌తో టై అప్‌లో అయింది. నెక్స్ట్ లింక్ మీ కంపెనీ ఏంటి అంటే ప్రొడక్ట్ మనం ఇప్పుడు ఏదైనా సరే ఆన్‌లైన్‌లో షర్ట్స్ కానీ, ఇంకా చిన్న చిన్న వస్తువులు కానీ, ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ, అవన్నీ కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటాం ప్రెజెంట్ డేస్‌లో అన్నీ కూడా. ఓకేనా? సో, అలాంటి క్లాత్స్ కానీ, బట్టలు ఇంకేదైనా సరే ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో మనకు ఇన్ఫర్మేషన్ అంటే ఆన్‌లైన్‌లో దొరికే కంపెనీ లింక్ మీ కంపెనీ. సో, ఆ లింక్ మీ కంపెనీ కూడా అంటే మిగతావి టూరిజము, గేమ్స్‌కి సంబంధించింది, స్టడీస్‌కి సంబంధించింది. నెక్స్ట్ ఇది ప్రొడక్ట్‌కి సంబంధించి. అంటే అవి కూడా మనము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఆ లింక్ మీ కంపెనీ కూడా మనకు క్రౌడ్ వన్‌తో టై అప్‌లో అయ్యింది. నెక్స్ట్ ఇంకొకటి కంపెనీ ప్లానెట్ ఐఎక్స్. ఈ ప్లానెట్ ఐఎక్స్ అంటే ఏంటి అంటే, సో, ఈ ప్లానెట్ ఐఎక్స్ కంటే ముందు
ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మనకందరికీ క్రిప్టో కరెన్సీ గురించి తెలుసు. క్రిప్టో కరెన్సీ అంటే ఈ దాదాపు ఒక 6, 7 మంత్స్ నుంచి మనము గూగుల్‌లో ఇలా కొట్టగానే బిట్‌కాయిన్ అని వస్తుంది. బిట్‌కాయిన్ వాల్యూ ఇంత పెరిగింది, అంత పెరిగింది, ఇలా తగ్గుతూ వస్తుంది, ఇలా పెరుగుతూ వస్తుంది. సో, అలా క్రిప్టో కరెన్సీ గురించి చాలా మనకి ఇన్ఫర్మేషన్ ప్రతి ఈ 6, 7 మంత్స్ నుంచి చాలా వస్తుంది. అంటే అది ఏంటి అంటే క్రిప్టో కరెన్సీ ఏంటి అంటే వర్చువల్ కరెన్సీ. అది మనకు కనిపించదు. మనం ఆన్‌లైన్‌లోనే చాలా యాప్స్ ఉన్నాయి. వాటిలో నుంచి కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు ఈ క్రిప్టో కరెన్సీ కూడా. బట్ ఏంటి అంటే అది మనకు కనిపించదు. క్రిప్టో కరెన్సీ. బిట్‌కాయిన్ కొనుక్కున్నాం. బిట్‌కాయిన్ మనకు కనిపించదు. ఏంటి? అది విర్చువల్ కరెన్సీ. అంటే షేర్ మార్కెట్‌లో దాని వాల్యూ పెరుగుతా ఉంటుంది లేదా తగ్గుతా ఉంటుంది. పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు లేదనుకుంటే అలాగే పెట్టుకోవచ్చు. అంటే బై ఆర్ సెల్ మనం డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. విర్చువల్ కరెన్సీ అది. సో, ఇక్కడ మనకు మెయిన్ కంపెనీ మన క్రౌడౌన్‌లో ఏందంటే ప్లానెట్ ఐఎక్స్. ఇది కూడా క్రిప్టో కరెన్సీ లాంటిది. అంటే ఇది క్రిప్టో కరెన్సీకి సంబంధించింది కాదు. వర్చువల్ రియల్ ఎస్టేట్‌కు సంబంధించిందన్నట్టు. ఈ ప్లానెట్ ఐఎక్స్ అని. వర్చువల్ రియల్ ఎస్టేట్ ఏంటి అంటే, మనం ఫ్లాట్స్ సేల్ చేసుకుంటాం గదా! డైరెక్ట్ ఇక్కడ ఎళ్లి ఎక్కడైనా సరే ఎళ్లి చూసి కొనుక్కుంటాం లేదా బై చేసుకుంటాం, సేల్ చేసుకుంటాం. ఇక్కడ కూడా మన ప్లానెట్ ఐఎక్స్ ఏంటి అంటే వర్చువల్ రియల్ ఎస్టేట్. మనకు ఫ్లాట్ ఎక్కడుంది ఏంటనేది మనకు తెలీదు. బట్ అక్కడ మనం ఆ వాల్యూ వస్తుంది. మనం కొనుక్కుంటాము. ఆ వాల్యూ పెరిగినప్పుడు మనమే దీంట్లోనే ఆన్‌లైన్‌లోనే అమ్మేసుకుంటాం. అంటే బై ఆర్ సేల్ ఆప్షన్స్ ఉంటాయి. సో, మనం ఎక్కడైనా సరే, ఏదైనా సరే దాని వాల్యూ అక్కడ ఉంటుంది. ఆల్రెడీ మనకు రిజిస్టర్ అయిన తర్వాత చూయిస్తుంది. సో, ఈ ఈ రేటు ఇంత అమౌంట్. సో, అక్కడనే మనం బై చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ డేస్‌లో రాను రాను కంపల్సరీ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతా ఉంటుంది. సో, ఇక్కడ కూడా మన ప్లానెట్ ఎక్స్‌లో షేర్స్ వాల్యూ 100% మనకు కంపల్సరీ పెరుగుతా ఉంటుంది. సో, అంటే ఈ వర్చువల్ రియల్ ఎస్టేట్‌కు సంబంధించింది ఈ ప్లానెట్ ఐఎక్స్ అన్నట్టు. సో, ఈ ప్లానెట్ ఐఎక్స్ ఆల్రెడీ మనకు రిజిస్టర్ అయిన వాళ్ళకు ర్యాంక్ వైస్ రోల్డ్ ఔట్ అవుతా ఉంది ఆల్రెడీ. సో, మనకిక్కడ మన క్రౌడ్ వన్ కంపెనీ స్టార్ట్ అయ్యి 2½ ఇయర్స్ అవుతుందండి. అంటే 2 ఇయర్స్, 9 మంత్స్ అవుతుంది యాక్చువల్‌గా. సో, ఇక్కడ ఈ 2½ ఇయర్స్‌లో దాదాపు 3½ క్రోర్స్ మెంబర్స్ జాయిన్ అయ్యారండి మన క్రౌడ్ వన్‌తో. సో, ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ మంది దాదాపు ఏ కంపెనీస్‌లో కూడా జాయిన్ అవ్వలేదు. సో, ఈవెన్ దో మనకు స్టార్టింగ్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గూగుల్, ఫేస్‌బుక్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, వాటిలో కూడా ఇంత తక్కువ టైంలో ఇప్పుడు ఎక్కువున్నారు. ఓకే. బట్ ఇంత తక్కువ టైంలో స్టార్టింగ్ పీరియడ్‌లో ఇంత ఎక్కువ పర్సన్స్ ఉన్న కంపెనీ లేదండి. ఓకేనా? రైట్. సో, ఇక్కడ మనకు ప్లానెట్ ఐఎక్స్ అది రియల్ ఎస్టేట్ వర్చువల్. సో, ఇప్పుడు ప్లానెట్ ఐఎక్స్ ఆల్రెడీ ర్యాంక్ వైస్ రోల్డ్ ఔట్ అవుతా ఉంది. ఆ ప్లానెట్ ఐఎక్స్ మనం ఏ ర్యాంక్‌లో ఉన్నాం? ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేటర్ స్టారా? డబుల్ స్టారా? టీమ్ లీడర్ త్రిబుల్ స్టారా? డబుల్ స్టారా? సో, అలా రోల్డ్ ఔట్ అయిన తర్వాత అంటే మన ర్యాంక్ వైస్ రోల్డ్ ఔట్ అయిన తర్వాత మనకు ఒక పైన రిజిస్టర్ ఆప్షన్ అని వస్తుంది మన ఐడీలో. సో, దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అవన్నీ క్లియర్‌గా ఇచ్చేసి ఎంటర్ చేసి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. సో, మనం రిజిస్టర్ చేసుకుంటే మనకు €15 ఆ ప్లానెట్ ఐఎక్స్ వాలెట్‌లోకి వస్తాయండి. ఓకేనా? రైట్. సో, అది మీకు కావాలంటే అది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది నేను తర్వాత మీటింగ్‌లో చెప్తాను. ఓకే. సో, కావాలంటే వీడియో కూడా పంపిస్తాను నేను. రైట్. సో, ఇప్పుడు చూడండి ఒకసారి క్వెషన్స్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం కంపెనీ గురించి. సో, క్వెషన్స్ యూ విల్ గెట్ ఆన్సర్డ్. సో, వాట్ ఈస్ క్రౌడ్ వన్? క్రౌడ్ వన్ అంటే ఏంటి? హౌ డస్ క్రౌడ్ వన్ వర్క్? Who is Crowd1 for? What are the products? Why Crowd1? Why do you start? How do you start? What do you start to do? అంటే Crowd1 అంటే ఏంటి? ఏం వర్క్ చేస్తుంది? దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఏంటి? ఆల్రెడీ కొన్ని క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ చూడండి. రైట్. సో, వాట్ ఈస్ Crowd1? Crowd1 ఈస్ క్రియేటింగ్ డిజిటల్ కమ్యూనిటీ. సో, డిజిటల్ కమ్యూనిటీ ఆల్రెడీ చెప్పాను. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఫోన్‌పే, గూగుల్ పే ఇవన్నీ కూడా డిజిటల్ కమ్యూనిటీ కిందకి వచ్చేవి అన్నట్టు. సో, ఇలా మనకు అన్నీ కూడా డిజిటల్ సార్ ఆడియో ఆఫ్ చేయండి. డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరో ఆన్ చేశారు ఆడియో. రైట్. సో, ఇది కూడా డిజిటల్ కమ్యూనిటీకి వచ్చేది. సో, ఇప్పుడు ఫస్ట్ క్రౌడ్ వన్ ఏం చేస్తుంది? ఏం చేయదు అనే దాని గురించి ఒకసారి చూడండి. సో, సెల్లింగ్ ఆన్‌లైన్ ప్రొడక్ట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ లాయల్టీ ప్రోగ్రామ్. సో, ఇది ఆన్‌లైన్ ప్రొడక్ట్. అంటే మనం దీంట్లో ప్యాకేజెస్ ఉంటాయండి. సో, వైట్ ప్యాకేజ్, బ్లాక్, గోల్డ్, టైటానియం అండ్ టైటానియం ప్రో ప్యాకేజ్.
అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దీంట్లో బిజినెస్ చేసినా, చేయకపోయినా సరే మనకి ఇన్‌కమ్ వస్తుంది. ఎలా వస్తుంది అనేది నేను చెప్తాను. క్లియర్‌గా వినండి. నెక్స్ట్ క్రౌడ్ వన్ ఈస్ నాట్ సెల్లింగ్ షేర్స్. ఇది షేర్స్ సేల్ చేయదు. అంటే షేర్స్‌ని అమ్మదు. అంటే కంపెనీకి సొంత షేర్స్ లేవు. సో, వేరే కంపెనీ ట్రేడింగ్‌లోకొచ్చిన తర్వాత కంపెనీ వేరే షేర్స్ కొనుక్కోవచ్చు. బట్ ఇప్పుడు సెల్లింగ్ షేర్స్ అమ్మదు. క్రౌడ్ వన్ ఈస్ నాట్. నెక్స్ట్ సోషల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫార్మ్. సోషల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫార్మ్ అంటే సోషల్ నెట్‌వర్క్. మనం ఫోన్‌లోనే ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వీటిలో మొబైల్‌లో నుంచి చేసుకునే సోషల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫార్మ్ ఇది. నెక్స్ట్ గ్యామ్లింగ్, ఇన్వెస్ట్‌మెంట్, లాటరీ, క్రిప్టో కరెన్సీ ఆర్ ఫారెక్స్ కంపెనీ. సో, ఇది గ్యామ్లింగ్, ఇన్వెస్ట్‌మెంట్, లాటరీ, క్రిప్టో కరెన్సీ కంపెనీ కాదు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ క్రిప్టో కరెన్సీ అన్నాను ఇందాక. అంటే ఇది క్రిప్టో కరెన్సీని తయారు చేయదు. జస్ట్ వాటిలో షేర్స్ మనం కొనుక్కోవడానికి, బై చేసుకోవడానికి దీని నుంచి ఆప్షన్ ఉంటుంది మనకు ఛాన్స్. అంతే. బట్ ఇక్కడ కొత్తగా క్రియేట్ చేయదు అన్నట్టు. ఓకే. రైట్. నెక్స్ట్ సోషల్ నెట్వర్క్ కనెక్టింగ్ పీపుల్ టు సెలెక్టెడ్ థర్డ్ పార్టీ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్. సో, అంటే ఇక్కడ మిగతా కంపెనీస్‌తో అన్ని కంపెనీస్‌తో కూడా టై అప్‌లో అయ్యింది అక్రాస్ ద వరల్డ్. ఇక్కడ మనకు క్రౌడ్ వన్ అనేది 196 కంట్రీస్‌లో మనకు వర్క్ చేస్తుందండి ఇక్కడ మొత్తం. నెక్స్ట్ ఆఫరింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ చేయమని ఆఫర్ ఏమి చేయదు మనకిక్కడ. నెక్స్ట్ యూజింగ్ బీటీసీ, ఎథోరియం ఈస్ అన్ ఆల్టర్‌నేట్ పేమెంట్ మెథడ్. సో, అంటే ఇక్కడ మనకు బిట్‌కాయిన్ నుంచి కానీ, ఎథోరియం కాయిన్స్ ఉన్నాయి కదా! సో, వాటిలో నుంచి మనకు పేమెంట్ తీసుకోవచ్చు. మనం చేసిన బిజినెస్ ఏదైతే ఉందో దీంట్లో జాయిన్ అయిన తర్వాత చేసే బిజినెస్ బిట్‌కాయిన్, ఎథోరియం కాయిన్స్‌ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు డైరెక్ట్‌గా బ్యాంక్ విత్‌డ్రాల్ కూడా చేసుకోవచ్చు. ఆ కాయిన్స్‌ని యూజ్ చేసుకొని. ఓకే. రైట్. నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ కంపెనీ. ఇది క్రిప్టో కరెన్సీ కంపెనీ కాదు. నెక్స్ట్ షేరింగ్ రివార్డ్స్ విత్ అవర్ అఫిలియేట్ పార్ట్నర్స్. సో, అంటే షేరింగ్ రివార్డ్స్ మనకు షేర్ చేస్తుందండి. దీంట్లో రిజిస్టర్ చేసుకున్నాను. ఇందాక చెప్పాను. మనకిప్పుడు లైఫ్ ట్రెండ్స్, మిక్స్చర్ ఇలాంటి కంపెనీస్‌తో అన్నిట్లో టై అప్ అయ్యింది. సో, ఆ కంపెనీస్ వాటిలో నుంచి వచ్చే ఇన్‌కమ్‌ని మనకు 80% మన రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకిస్తుంది. 20% కంపెనీ దగ్గర ఉంటుంది. సో, ఆ 80% ఎలా ఇస్తుంది అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ డెవలపింగ్ గేమ్స్. గేమ్స్‌ని సొంతంగా డెవలప్ చేయదు. అంటే ఆ మిక్స్చర్ కంపెనీ గేమ్స్‌ని డెవలప్ చేసింది. ఆ కంపెనీతో టై అప్‌లో అయ్యింది కాబట్టి, ఆ కంపెనీ గేమ్స్ మన క్రౌడ్ వన్ నుంచి మనం గేమ్స్ డౌన్‌లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు. బట్ సొంతంగా గేమ్స్‌ని డెవలప్ చేయదు అది. సో, క్రౌడ్ వన్ ఈస్ సిమిలర్ టు. సో, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మనకిప్పుడు ఓయో, ఇండిగో, ఐఆర్‌టీసీటీ సో, యాప్స్ చాలా చూసాం గదా! సో, ఇప్పుడు మనం ఏదైనా హోటల్ బుక్ చేయాలనుకుంటే ఓయో యూజ్ చేస్తాం. ఫ్లైట్ బుక్ చేయాలనుకుంటే ఇండిగో. నెక్స్ట్ చీప్ యాత్ర, ఫ్లైట్స్, మై యాత్ర. సో, ఇలా డిఫరెంట్. సో, ఇది కూడా అలాంటి కంపెనీయే. రాబోతున్న కంపెనీ అన్నట్టు. Similar to companies like Uber, Airub, Spotify, Agoda. సో, లైక్ ఉన్న కార్స్, బెడ్స్. సో, ఇలాంటి కంపెనీ అన్నట్టు. ఓకేనా? సో, మనం ఊబర్ ఆన్‌లైన్ కార్స్ ఉన్నాయి కదా! సో, ఊబర్ కంపెనీ. సో, మనం కార్ బుక్ చేసుకొని ఎక్కడికైనా. సో, అంటే అలాంటి ఆన్‌లైన్ కంపెనీ అన్నట్టు. నెక్స్ట్ దే లెట్ థర్డ్ పార్టీ కంపెనీస్ మార్కెట్ దెమ్‌సెల్ఫ్ ఇన్ దేర్ ప్లాట్‌ఫార్మ్. సో, అంటే అవి మన కంపెనీ నుంచి మార్కెట్‌లోకి రిలీజ్ అవుతాయి. అంటే పబ్లిక్‌లోకి లాంచ్ అవుతున్నాయి. సో, క్రౌడ్ వన్ డస్ ద సేమ్ ఆర్ నాట్ సెల్లింగ్ ఎనీ ప్రొడక్ట్ సర్వీసెస్. సో, ఇది డైరెక్ట్‌గా ఏ ప్రొడక్ట్‌ని సేల్ చేయదు. అంటే మిగతా కంపెనీస్‌తో టై అప్‌లో అయ్యుండి, ఆ కంపెనీ షేర్స్ అని మన దాని నుంచి మనం షేర్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ హౌ డస్ క్రౌడ్ వన్ వర్క్? సార్ ఆడియో ఆఫ్ చేయండి సార్. ఎవరో ఆన్ చేశారు. డిస్టర్బెన్స్ అవుతుంది. ప్లీజ్. Right. So how does Crowdon work? In less than 2.9 years, Crowdon has over 30 million members. So less than 2.9 years లో మనకు 3 crores మెంబర్స్ జాయిన్ అయ్యారండి. సో ఇప్పుడు ఆల్రెడీ 3 crores 30 lakhs 30 lakhs మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారండి మన దాంట్లో. హలో సార్, ఎవరో ఆడియో ఆన్ చేశారు. డిస్టర్బెన్స్ అవుతుంది. ప్లీజ్ ఆడియో ఆఫ్ చేయండి సార్. అంటే మనం ఎట్లానే కడతారు ఎట్లా చెప్తామో అట్లా చెప్పినాం అక్కడ చిన్న వయసు కూడా ఊరంతా.
సో నాట్ యూజింగ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ యాడ్స్ అండ్ కమర్షియల్ ఇన్ న్యూస్ పేపర్స్, టెలివిజన్ బట్ ద క్రౌడ్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడ మనకు క్రౌడ్1 కంపెనీ గురించి ఎక్కడ మనకు న్యూస్ పేపర్‌లో కానీ, టెలివిజన్‌లో కానీ మనకు ట్రెడిషనల్ మార్కెటింగ్ కమర్షియల్‌గా న్యూస్ పేపర్‌లో అక్కడ కూడా ఎక్కడ కూడా మనకు అడ్వర్టైజ్‌మెంట్ ఉండదు అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అన్‌లీష్ ఆపర్చునిటీస్ హియర్ ఈస్ హౌ టు గెట్ ఇన్వాల్వ్డ్. సో ఇక్కడ మనకు మన క్రౌడ్1 గురించి మీరు ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అలెక్సా ర్యాంక్స్ మనకెక్కడ ఉంది క్రౌడ్1 అంటే నంబర్ 1లో ఉందండి. అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్‌లో మన క్రౌడ్1 అనేది నంబర్ 1. ఓకే. రైట్. నెక్స్ట్ కంపెనీ ఫౌండర్ వచ్చేసి జోనస్ ఎరిక్ వార్నర్. కంపెనీ సీఈఓ వచ్చేసి జోహన్ వెస్టల్డేల్. సో ఇక్కడ వీళ్ళకు మనకు జోనస్ ఎరిక్ వార్నర్ కానీ సీఈఓకు కానీ ఇంతకు ముందు ఆల్రెడీ 25 ఇయర్స్ ఒక కంపెనీ వేరే కంపెనీస్‌కి సీఈఓగా వర్క్ చేసి మన దగ్గరకు వచ్చారండి. ఆల్రెడీ ఫౌండర్ కానీ, సీఈఓ కానీ. సో వాళ్ళకు ఈ ఈ డిజిటల్ కమ్యూనికేషన్ పైన చాలా అవగాహన ఉంది. సో ఇక్కడ మన క్రౌడ్1 ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రెజెంట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి? నెక్స్ట్ అప్‌కమింగ్ లొకేషన్స్ ఎక్కడ రాబోతున్నాయి? నెక్స్ట్ కంపెనీస్ ఆఫీసెస్ అనేవి చూడండి. కరెంట్ లొకేషన్స్ జోహన్బర్గ్, సౌత్ ఆఫ్రికా, మిలినియా, ఫిలిప్పీన్స్, స్టాక్హోమ్, స్వీడన్, మాడ్రిడ్, స్పెయిన్, మలాగా, స్పెయిన్, లండన్, ఇంగ్లాండ్‌లో ఉన్నాయి. నెక్స్ట్ అప్‌కమింగ్ లొకేషన్స్ కొలంబియా, బ్రెజిల్, నైజీరియా, హాంకాంగ్, కెన్యా, ఫ్రాన్స్, జర్మనీ అండ్ ఇండియా. ఇక్కడ ఆల్రెడీ మన ఇండియాలో కూడా చెన్నైలో ఆఫీస్ వర్క్ సో స్టార్ట్ అవ్వబోతుంది. అతి త్వరలోనే వితిన్ 4, 5 మంత్స్‌లో మనకు ఇక్కడ కూడా ఇండియాలో చెన్నైలో ఆఫీస్ స్టార్ట్ అవుతుందండి. ఓకే. రైట్. నెక్స్ట్ డబుల్ ఆఫీసెస్ ఇన్ 2000. సో మొన్న లాస్ట్ మార్చ్‌లో కూడా దుబాయ్‌లో ఒక ఈవెంట్ అయింది. సో ఆ వరల్డ్ ఈవెంట్ తర్వాత కొన్ని చేంజెస్ వచ్చాయి కంపెనీలో. నెక్స్ట్ మొన్న జూలైలో కూడా వరల్డ్ ఈవెంట్ అయింది అక్కడ. సో అక్కడ దుబాయ్‌లో 50,000 స్క్వేర్ ఫీట్స్‌లో ఒక ఆఫీస్ ఓపెన్ అవ్వబోతుంది. ఆల్రెడీ మన సీనియర్స్ మన దుబాయ్ ఎళ్ళొచ్చారు కూడా. సో మన జూలైలో సో ఆఫీస్ ఓపెనింగ్‌కి. సో ఆ వర్క్ ఆల్రెడీ దుబాయ్‌లో స్టార్ట్ అయ్యిందండి. ఓకే. నెక్స్ట్ ఆన్‌లైన్ ప్రొడక్ట్స్. సో ఇందాక ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చెప్పాను. లైఫ్ ట్రెండ్స్ కంపెనీ, మిడాయ్ కంపెనీ, అఫిల్గో, మిక్స్టర్ కంపెనీ. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకు మన క్రౌడ్1తో టై అప్‌లో అయ్యున్నాయండి. నెక్స్ట్ ట్రిబ్యూట్ కంపెనీ, లింక్‌మీ కంపెనీ, సో బిజినెస్ టూల్స్, డిజిటల్ బిజినెస్. సో ఇవన్నీ కూడా చాలా కంపెనీస్ మన క్రౌడ్1తో టై అప్‌లో అయ్యున్నాయి. నెక్స్ట్ నౌ ఏ కంపెనీస్‌తో టై అప్‌లో అయ్యింది? నెక్స్ట్ ఫ్యూచర్ ఏ కంపెనీస్‌తో టై అప్‌లో అవ్వబోతుంది అనేది ఇక్కడ చూడండి. మిక్స్టర్, లైఫ్ ట్రెండ్స్, ఎపిక్, లాటో, మిడాయ్, లింక్‌మీ, ట్రిబ్యూట్ ఈ కంపెనీస్‌తో ఆల్రెడీ టై అప్‌లో అయింది. నెక్స్ట్ ఫ్యూచర్‌లో సోమి, మల్టీ వాలెట్, ప్లానెట్ ఐఎక్స్, ఎంటర్‌టైన్‌మెంట్ లో కూడా ఇది మనకు క్రౌడ్1 అనేది రాబోతుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్, క్రిప్టో కరెన్సీ. సో ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఫర్దర్‌లో రాబోతున్నాయి. సో మన క్రౌడ్1 అనేది ఏంటి అంటే ఫ్యూచర్‌లో ఎవ్రీ మంత్ ఏం వర్క్ చేయబోతుంది అనేది కూడా మన ఐడీలో మనం చూసుకోవచ్చండి. ఎవరికీ అడగాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీ మంత్ ఏం వర్క్ చేస్తుంది, నెక్స్ట్ న్యూ లాంచెస్ ఏమి ఉన్నాయి అనేది కూడా మనకు ఎవ్రీ ఐడీలో కూడా మనకు న్యూస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ కంపెనీ ఎవ్రీ డీటెయిల్‌గా మ్యాగజైన్ కూడా ఉంటుంది. మనమే ఏమేం చేంజెస్ రాబోతున్నాయి ఎవ్రీ మంత్ అనేది కూడా మనం అక్కడే చూసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాల్సింది మల్టీ వాలెట్ అండి. ఇక్కడ ఆల్రెడీ మల్టీ వాలెట్ అని ఉంది కదా! సో ఈ మల్టీ వాలెట్ యూజ్ ఏంటి అంటే చాలా క్లియర్‌గా వినండి కంపల్సరీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళకు, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకు, నెక్స్ట్ జాయిన్ అవ్వబోతున్న వాళ్ళకు ఇది కాదు. సో జాయిన్ అయిన వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ మల్టీ వాలెట్ ఏంటి అంటే, మనము ఆల్రెడీ మొన్న మార్చ్ వరకు కూడా మనకు జాయిన్ అయిన వాళ్ళకు అంటే ప్యాకేజెస్ చెప్పాను కదా! ఇందాక వైట్ ప్యాకేజ్ మన ఇండియన్ కరెన్సీలో €99 అంటే 9,000 రూపీస్. ఇప్పుడు €109 అయింది. సో యాక్చువల్‌గా ₹9,000 తీసుకుందాం. నెక్స్ట్ బ్లాక్ ప్యాకేజ్ సెకండ్ €299 ఇండియన్ కరెన్సీలో 27,000 ఈక్వల్ టు అమౌంట్. థర్డ్ ప్యాకేజ్ గోల్డ్ ప్యాకేజ్ €799. ఫోర్త్ ప్యాకేజ్ 2,499 టైటానియం ప్యాకేజ్. నెక్స్ట్ లాస్ట్ టైటానియం ప్రో ప్యాకేజ్ అంటే €3,499 అంటే ఇండియన్ కరెన్సీలో 3.5 లాక్స్.
టైటాన్ ఫోర్త్ ప్యాకేజ్ 2.5 లాక్స్. సో, అయితే ఇక్కడ మనకు ఏంటి అంటే, మనం ఏ ప్యాకేజ్‌లో అయినా జాయిన్ కావచ్చు. మనం అంత పెద్ద అమౌంట్ 3.5 లాక్స్, 2.5 లాక్స్ పెట్టి అమౌంట్ జాయిన్ అవ్వం కాబట్టి, ఒకవేళ జాయిన్ అయ్యేవాళ్ళుంటే ఉంటారు. బట్ మాక్సిమం మనం ఫస్ట్ మినిమమ్ ప్యాకేజ్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి, సో, మనం ఏ ప్యాకేజ్‌లో జాయిన్ అయినా ఫస్ట్ ఒకవేళ మనం వైట్ ప్యాకేజ్‌లో జాయిన్ అయితే, మొన్న మార్చి వరకి కూడా మనకు జాయిన్ అయినప్పుడు ఎపిక్‌లో జాయిన్ అయితే 150 రివార్డ్స్, €150 రివార్డ్స్ కింద ఇమ్మీడియేట్‌గా మనం రిజిస్టర్ అవ్వగానే వచ్చేయండి. అంటే మనం €99 పెట్టి జాయిన్ అయితే 150 రివార్డ్స్ కింద వచ్చేవి. €150 ఓకేనా. ఎపిక్ లేనప్పుడు, ఎపిక్ అంటే ఏందంటే జస్ట్ లైక్ ఆఫర్ అన్నట్టు. ఓకేనా. ఎపిక్ లేనప్పుడు జాయిన్ అయితే €50 వచ్చేవి. ఎపిక్ ఉన్నప్పుడు జాయిన్ అయితే €150 వచ్చేవి. దాంతో పాటు వైట్ ప్యాకేజ్‌లో 150. అదే ఒకవేళ మనం బ్లాక్‌లో డైరెక్ట్‌గా జాయిన్ అవుతే అంటే €299 పెట్టి జాయిన్ అయితే మనకు €300 వచ్చేవి రివార్డ్స్ కింద. ఓకేనా. సో, అంటే ఎపిక్ ఉన్నప్పుడు ఏమైతది మనం వైట్‌లో జాయిన్ అయితే కంపెనీయే నెక్స్ట్ లెవెల్‌కి అప్‌గ్రేడ్ చేస్తుంది. ఓకేనా. సో, అంటే మనం వైట్‌లో జాయిన్ అయితే బ్లాక్‌లోకి అప్‌గ్రేడ్ అవుతాం ఇమ్మీడియేట్‌గా. ఎపిక్‌లో జాయిన్ అయితే, ఎపిక్ ఆఫర్ ఉన్నప్పుడు జాయిన్ అయితే. ఓకేనా. సో, అంటే బ్లాక్ 219 కదా! దాంట్లో 50% అంటే 150 రివార్డ్స్ వచ్చేవి. ఓకేనా. రైట్. సో, అలా మనం ఎపిక్‌లో జాయిన్ అయితే ఏ ప్యాకేజ్‌లో జాయిన్ అయినా సరే నెక్స్ట్ ప్యాకేజ్‌కి డైరెక్ట్‌గా అప్‌గ్రేడ్ అయ్యేది. సో, దాంట్లో ఉన్న రివార్డ్స్ మనకొచ్చేవి. ఓకేనా. 50% రివార్డ్స్. రైట్. సో, దాంతో పాటు మనకు ఎవ్రీ వీక్ కూడా 2.5 మనం ఏమి బిజినెస్ చేయలేమండి. ఓకేనా. సో, జస్ట్ జాయిన్ అయ్యి కామ్‌గా ఉన్నామనుకోండి. సో, అంటే మనకు 150 రివార్డ్స్ వచ్చేవి జస్ట్ జాయిన్ అయ్యి కామ్‌గా ఉన్నా. ప్లస్ దాంతో పాటు ఎవ్రీ వీక్ కూడా 2.5 యూరోస్ మనకు ఆ రివార్డ్స్‌కి యాడ్ అయ్యేవి. అంటే 150 ప్లస్ ఎవ్రీ వెడ్నెస్‌డే కూడా మనకు 2.5 యూరోస్ వచ్చేవి. అవి క్లెయిమ్ చేసుకుంటే ఆ రివార్డ్స్‌కి యాడ్ అవుతాయి. సో, అలా ఈ మార్చ్ వరకొచ్చాయి. ఈ మార్చ్‌లో దుబాయ్ ఈవెంట్ అయింది కదా! ఆ మార్చ్ దుబాయ్ ఈవెంట్ తర్వాత మనకు ఈ ఎవ్రీ వీక్ వచ్చే సి1 రివార్డ్స్‌ని లాయల్టీ పాయింట్స్ అని నేమ్ చేంజ్ చేసి రావడం జరుగుతుంది. ఓకేనా. జస్ట్ ఓన్లీ నేమ్ ఒక్కటే చేంజ్. అంటే అంతకుముందు సి1 రివార్డ్స్ అనేవొచ్చేవి. ఆ ఈవెంట్ తర్వాత లాయల్టీ పాయింట్స్ అని వస్తున్నాయి అంతే. ఓకేనా. సో, లాయల్టీ పాయింట్స్ మన ఐడీలో సెపరేట్ కాలమ్ వచ్చింది. సో, అందులో యాడ్ అవుతాయి. అంతకుముందు వచ్చేవన్నీ కూడా సి1 రివార్డ్స్‌లో యాడ్ అవుతాయి. దాని తర్వాత వచ్చేవన్నీ కూడా లాయల్టీ పాయింట్స్‌లో యాడ్ అవుతాయి. సో, ఇప్పుడు ఆ లాయల్టీ పాయింట్స్ లాస్ట్ మంత్ జులై ఈవెంట్ తర్వాత వాటిని డివైడ్ చేసి డైలీగా ఇవ్వడం జరుగుతుంది. డైలీ ఎందుకిస్తుంది అంటే కస్టమర్స్ మన రిజిస్టర్ పర్సన్స్ అందరూ కూడా యాక్టివ్‌లో ఉండాలి అన్న ఒక దీంతో మనకొచ్చే రివార్డ్స్‌ని డైలీగా కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా డైలీ క్లెయిమ్ చేసుకోవాలి. సో, వీక్లీ మనం మొత్తం క్లెయిమ్ చేసుకుంటే కూడా నెక్స్ట్ వీక్ పెరుగుతాయన్నట్టు. సో, ఏ ఒక్క రోజు మధ్యలో గ్యాప్ వచ్చినా సరే నెక్స్ట్ వీక్ సేమ్. ఫస్ట్ వీక్ అంతా 1, 1 డైలీ 1, 1 లాయల్టీ పాయింట్స్ వస్తుంది. ఆ 1 వీక్ మొత్తం చేస్తే నెక్స్ట్ వీక్ 5, 5 లాయల్టీ 4, 4 లాయల్టీ పాయింట్స్. తర్వాత 5, 5 లాయల్టీ పాయింట్స్. తర్వాత 7 లాయల్టీ పాయింట్స్. 12 సో, అట్లా క్యుములేటివ్ అన్నట్టు. 5+7 12 నెక్స్ట్ వీక్ 12+7 సో, అంటే ఎవ్రీ డే అలా లాయల్టీ పాయింట్స్ వస్తున్నాయన్నట్టు. అంటే మనకు ఇక్కడ ఏమి చేయకపోయినా మనకు లాయల్టీ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఒకవేళ బిజినెస్ చేస్తే నేను చూడండి సో, లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. లాస్ట్ ఇయర్ జూన్‌లో. సో, నేను 14 మెంబర్స్‌ని డైరెక్ట్‌లో చేశాను. ఆల్రెడీ నా టీమ్ వాళ్ళు ఒక్కొక్కరు ఒకాయన 15 మెంబర్స్, ఒకాయన 10 మెంబర్స్ అలా చేయడం వల్ల నా టీము సో, ఇప్పుడు 90 ప్లస్ ఉన్నారండి. సో, 90 ప్లస్ మెంబర్స్. సో, అక్కడ నేను అంటే 14 మెంబర్స్ నా డైరెక్ట్‌లో ఏసాను కాబట్టి 14థ్ స్ట్రీమ్ లైన్ అంటే నాకు వీక్లీ €405 వచ్చేవండి అప్పుడు. ఓకేనా. సో, అంటే రివార్డ్స్ ఉన్నప్పుడు 405 రివార్డ్స్ దాంట్లోకి యాడ్ అయ్యి, దాని తర్వాత లాయల్టీ పాయింట్స్ 405 ఈ లాయల్టీ పాయింట్స్ కాలమ్‌లోకి యాడ్ అవుతూ వచ్చాయి. సో, అవే ఇప్పుడు డివైడ్ అయ్యి డైలీ వైస్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు చూడండి మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? ఈ మల్టీ వాలెట్ గురించి ఈ మల్టీ వాలెట్ ఏం చేస్తుంది అంటే, మనకు మార్చ్ వరకు అయితే మొన్న మార్చ్ వరకు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ దగ్గర ఉన్న సి1 రివార్డ్స్ అన్నీ కూడా మనకిప్పటి వరకు డైరెక్ట్ బ్యాంక్ విత్‌డ్రాల్ లేదండి. మనం బీటీసీ, బిట్‌కాయిన్ నుంచి, ఎథీరియం కాయిన్స్ నుంచి విత్‌డ్రాల్ చేసుకున్నాం. అంటే బిట్‌కాయిన్ మన దగ్గర ఉన్న యూరోస్ నుంచి బిట్‌కాయిన్ కొనుక్కొని దాని నుంచి బ్యాంక్ విత్‌డ్రాల్ చేసుకున్నాం. అంటే డైరెక్ట్ బ్యాంక్ విత్‌డ్రా లేదు.
బట్ ఇక్కడ బిట్‌కాయిన్ లేని వాళ్ళు, ఎథీరియం కాయిన్స్, క్రిప్టో కరెన్సీస్ లేని వాళ్ళు ఎలా విత్‌డ్రా చేసుకోవాలి? సో, దాని పర్పస్ కోసమే ఇప్పుడు ఈ మల్టీ వాలెట్ రాబోతుంది. ఆల్రెడీ రోల్డ్ ఔట్ ఈ ప్లానెట్ ఐఎక్స్ తర్వాత ఈ మంత్‌లోనే రోల్డ్ ఔట్ స్టార్ట్ అవుతుందండి. ర్యాంక్ వైస్ మనకొస్తుంది. సో, ఈ మల్టీ వాలెట్ వస్తే ఏమవుతుంది అంటే, మన దగ్గర ఉన్న C1 రివార్డ్స్ అన్నీ కూడా ఈ మల్టీ వాలెట్‌లోకి కన్వర్ట్ అవుతాయి. ఓకేనా? సో, మనకిక్కడ ఇప్పుడు ఆల్రెడీ ప్రెజెంట్‌గా స్వాప్ అనే ఆప్షన్ వస్తుంది. C1 రివార్డ్స్ కింద. రిజిస్టర్ అయిన వాళ్ళకు. ఆ స్వాప్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు కొన్ని మన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అవి ఓకే. కరెక్ట్‌గా ఉన్నాయి అనుకుంటే కింద రిజిస్టర్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. దానిపైన చిన్న బాక్స్ ఉంటుంది. అగ్రీ బాక్స్. ఆ బాక్స్‌లో క్లిక్ చేసిన తర్వాత కింద రిజిస్టర్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. రిజిస్టర్ ఇంట్రెస్ట్ పైన క్లిక్ చేయగానే ఓకే. స్వాప్ ఆప్షన్ ఈస్ ఓకే అని సక్సెస్‌ఫుల్లీ అని వస్తది. అంటే మనకు ఆ స్వాప్ ఆప్షన్ ఏంటి అంటే మన C1 రివార్డ్స్ అన్నీ కూడా మల్టీ వాలెట్‌లోకి కన్వర్ట్ చేయడానికి పర్మిషన్ అన్నట్టు. అంటే మన పర్మిషన్ అడుగుతుందన్నట్టు. సో, ఇక్కడ ఈ మల్టీ వాలెట్‌లోకి కన్వర్ట్ అయిన తర్వాత మనం ఆ రివార్డ్స్ అన్నీ కూడా బ్యాంక్ విత్‌డ్రాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. డైరెక్ట్ బ్యాంక్ విత్‌డ్రాల్. ఇంతకుముందు బీటీసీ, ఎథీరియం కాయిన్స్, క్రిప్టో కరెన్సీస్ అది లేని వాళ్ళు ఎలా విత్‌డ్రాల్ చేసుకోవాలి? బ్యాంక్ విత్‌డ్రాల్ ఇవ్వాలి. సో, ఇప్పుడు ఈ మల్టీ వాలెట్ వచ్చిన తర్వాత మనం బ్యాంక్ విత్‌డ్రాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. సో, ఇంకా నెక్స్ట్ ఆగస్ట్‌లో క్రిప్టో కరెన్సీలో కూడా రాబోతుంది. మన కంపెనీ. నెక్స్ట్ సెప్టెంబర్‌లో ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్‌లోకి రాబోతుంది. సో, అంటే ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి అంటే, మనకిప్పుడు ఏ కంపెనీ మన క్రౌడ్ వన్ ఐడీ ఓపెన్ చేసి, మనం ఏ కంపెనీ షేర్స్ అయినా కూడా మనం దీని నుంచే మనం కొనుక్కోవచ్చు, బై చేసుకోవచ్చు లేదా షేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు షేర్ మార్కెట్ ఆల్రెడీ గురించి అందరికీ తెలిసుందనుకుంటా. ఎందుకంటే చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ కంపెనీ అయినా స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ పబ్లిక్ అంటే మిగతా కంపెనీస్‌లో టై అప్ అయిన తర్వాత పబ్లిక్‌లోకి లాంచ్ అవుతుంది. సో, అంటే ఇప్పుడు ఇది కూడా మనకు పబ్లిక్ లాంచ్ కాలేదింకా. సో, కంపెనీస్‌తో టై అప్‌లో అయ్యింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సో, ఇవన్నీ ఫేస్‌బుక్ అవన్నీ ఉన్నాయి. సో, వాటి షేర్ వాల్యూ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది? సో, ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ నిన్న ఆల్రెడీ ఎవ్రీ వీక్‌లో చెప్తూనే ఉన్నాను. సో, టెస్లా కంపెనీ ఆల్రెడీ తెలుసు అందకు ఎలక్ట్రానిక్స్ కంపెనీ. సో, ఆ టెస్లా కంపెనీ ఒక పర్సన్ 2010లో 1,00,000 పెట్టి టెస్లా కంపెనీ షేర్స్ తీసుకున్నాడండి. సో, 2020లో 123 క్రోర్స్ ఇన్‌కమ్ అయిందండి. ఆ షేర్స్ వాల్యూ. అంటే 10 ఇయర్స్ తర్వాత 123 క్రోర్స్ అతను పెట్టింది 1,00,000 బట్ 10 ఇయర్స్ తర్వాత 123 క్రోర్స్ ఇన్‌కమ్ అయిందండి అది. అదే కంపెనీలో ఒక పర్సన్ 2010లో 10,000 ఇన్వెస్ట్ చేశారు. సో, ఆ 2020లో అవే షేర్స్ వాల్యూ 76 క్రోర్స్ అయిందండి. 76,00,00,000 10 ఇయర్స్ తర్వాత షేర్స్. అంటే అప్పుడు పబ్లిక్‌లోకి లాంచ్ అవ్వకముందే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో, ఇక్కడ కూడా మనం ఏంటి అంటే మనం ఏ ప్యాకేజ్ మన క్రౌడ్ వన్‌లో ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే మనం బిజినెస్ చేసినా, చేయకపోయినా మన దగ్గర ఉన్న రివార్డ్స్‌కు అంటే మన ఆ ప్యాకేజ్‌కు సంబంధించిన షేర్స్ రైట్స్ మనకిస్తుందండి కంపెనీ. ఓకేనా? సో, అంటే ఇక్కడ మనం ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్‌లోకొచ్చిన తర్వాత మనం ఆ వాల్యూ వాటిని రివార్డ్స్‌ని, యూరోస్‌ని షేర్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఏ కంపెనీ షేర్స్ అయినా సరే బై చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు. సో, ఇది ఈ మల్టీ వాలెట్ యూజ్ అండి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్లా కంపెనీ షేర్ చూడండి. అప్పుడు ఎంత ఉంది లాంచ్ కాకన్నా ముందు ఎంతుందో తెలీదు. బట్ ఇప్పుడు ఒక షేర్ వాల్యూ టెస్లా షేర్ వాల్యూ 56,000 యూరోస్ ఉందండి. అదే ఒక అమెజాన్ షేర్ తీసుకోండి. సో, 16,000 ప్లస్ ఉందండి ఒక షేర్ వాల్యూ. అప్పట్లో ఒక 100 షేర్లు తీసుకున్న వాల్యూ 100 షేర్స్ తీసుకున్న పర్సన్స్ ఇప్పుడు ఎన్ని కోట్లయితాయి అమౌంట్. సో, అది. సో, ఇక్కడ మనకు చెప్పానిందాక. సో, ఈ మార్చ్ కంటే ముందు మనకు రివార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మల్టీ వాలెట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ బ్యాంక్ విత్‌డ్రాల్ నెక్స్ట్ ఈ మార్చ్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి లాయల్టీ పాయింట్స్ అని వస్తుంది గదా! ఈ లాయల్టీ పాయింట్స్ ఏమైతుంది అంటే మనకు ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్‌లోకి లేదా ఐపీఓలోకి ఐపీఓ అంటే ఏంటి అంటే ఏ కంపెనీ అయినా సరే అది ఇండియన్ కానీ, వేరే కంట్రీస్ కంపెనీ సరే ఏదైనా సరే ఐపీఓలోకి యాడ్ అయింది అంటే కంపెనీ ఎక్కడికి పోదు. సో, ఇది ఐపీఓలోకి యాడ్ అయిన తర్వాత మనకు ఈ లాయల్టీ పాయింట్స్ ఒక పాయింట్ వాల్యూ 1000 నుంచి 9,000 రూపీస్ అయ్యే ఛాన్సెస్. సో, ఇప్పుడే ఇందాకే చెప్పాను. అంటే ప్రెజెంట్‌గా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్స్ వేరేవి ఏవైనా సరే జస్ట్ అమెజాన్, గూగుల్ అని చెప్పను. సో, టెస్లా కంపెనీ, ఫేస్‌బుక్ కంపెనీ, ఏవైనా గూగుల్ కంపెనీ ఇవన్నీ షేర్స్ ఒకప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రెజెంట్‌గా వాల్యూ ఎలా ఉంది?
సో అమెజాన్ ఇప్పుడు ప్రెజెంట్ 16,000 ప్లస్. టెస్లా కంపెనీ 56,000 ఒక షేర్ వాల్యూ 56,000. సో అదే అమెజాన్ 16,000 ప్లస్. సో ఈ ఎస్బీఐ బ్యాంక్ షేర్స్ కానీ మిగతా ఏవైనా షేర్స్, సో ఆ వాల్యూ పెరుగుతా ఉంటుంది, షేర్స్ వాల్యూ కంపల్సరీ పబ్లిక్ లాంచ్ అయిన తర్వాత. సో ఇక్కడ కూడా మనకు కంపల్సరీ ఐపీఓలోకి యాడ్ అయిన తర్వాత ఒక వాల్యూ జస్ట్ మినిమం అనుకోండి, ఒక ₹1000 అనుకోండి. ఇప్పుడు మనకి ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే ఫస్ట్ ప్యాకేజ్‌లో జాయిన్ అయితే 5,000 లాయల్టీ పాయింట్స్ వస్తున్నాయి. అంటే మనం 9,000 పెట్టి జాయిన్ అయితే 5,000 లాయల్టీ పాయింట్స్. ప్లస్ ఎవ్రీ డే వచ్చేవి దానికి యాడ్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ అదే సెకండ్ ప్యాకేజ్ తీసుకుంటే బ్లాక్ ప్యాకేజ్‌లో 6,000 లాయల్టీ పాయింట్స్ ప్లస్ ఎవ్రీ డే వచ్చేవి దానికి యాడ్ అవుతా ఉంటాయి. అలాగే లాస్ట్ ప్యాకేజ్ టైటానియం ప్రో ప్యాకేజ్. సో టైటానియం ప్రో ప్యాకేజ్ తీసుకుంటే 30,000 లాయల్టీ పాయింట్స్ వస్తున్నాయి. ప్లస్ ఎవ్రీ డే వచ్చేవి వాటికి యాడ్ అవుతా ఉంటాయి. అంటే ఇప్పుడు జస్ట్ మినిమమ్ ప్యాకేజ్ తీసుకోండి. 5,000 లాయల్టీ పాయింట్స్ వస్తున్నాయి. ప్లస్ ఎవ్రీ డే వచ్చేవి దానికి యాడ్ అవుతున్నాయి. అంటే ఒక 5,000 లాయల్టీ పాయింట్స్ ఉంటే ఒక ఐపీఓలోకి వచ్చిన తర్వాత కంపెనీ మేబీ 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, ఎప్పుడైనా సరే ఒక ₹1000 ఏసుకోండి. మనకేమవుతుందండి? 5,000 లాయల్టీ పాయింట్స్ ఇంటూ 1000 అంటే 5,00,000 ఇన్‌కమ్ అవుతుంది. 50,00,000 ఇన్‌కమ్ అవుతుందండి. అంటే మనం అక్కడ బిజినెస్ చేసింది ఏం లేదు. లేదు ఒకవేళ మనం బిజినెస్ చేశామనుకోండి వాటి వాల్యూ ఇంకా పెరుగుతా ఉంటుంది. డైలీ వచ్చే లాయల్టీ పాయింట్స్ పెరుగుతా ఉంటాయి. సో, అది అన్నట్టు. అంటే మనకు కంపెనీ షేర్స్ రైట్స్ మనకిస్తుంది. షేర్స్ తీసుకుంటున్నాము అన్నట్టు. సో, రైట్. ఓకేనా? సో, ఈ లాయల్టీ పాయింట్స్ అనేవి ఐపీఓలోకి యాడ్ అయిన తర్వాత వస్తాయి. ఇంతకు ముందు మార్చ్ కంటే ముందు వాళ్ళకి మాత్రం C1 రివార్డ్స్ వాళ్ళకు ఈ మల్టీ వాలెట్ వచ్చిన తర్వాత వాటిని మనం ఎలాగైనా యూజ్ చేసుకోవాలి. లేదు మనం ట్రేడింగ్‌లో పెట్టుకోవాలనుకుంటే వేరే కంపెనీ షేర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకుంటాము. లేదా బీటీసీ, ఎథూరియం నుంచి విత్‌డ్రాల్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటాము. క్రిప్టో కరెన్సీస్ కొనుక్కోవాలనుకుంటే లేదా బ్యాంక్ విత్‌డ్రాల్ చేసుకోవాలనుకున్న మనం ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకొని మనము బ్యాంక్ విత్‌డ్రాల్ కూడా పెట్టుకోవచ్చు. ఆ రివార్డ్స్ అన్ని కూడా. ఓకేనా? రైట్. సో, ఈ ఎల్‌పీ పాయింట్స్, లాయల్టీ పాయింట్స్ అనేవి ఐపీఓలోకి యాడ్ అయిన తర్వాత వస్తాయండి. మనం బిజినెస్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. మనం లాయల్టీ పాయింట్స్ డైలీ వచ్చే లాయల్టీ పాయింట్స్ పెరుగుతా ఉంటాయి. మన లెవెల్‌ని బట్టి. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా అందరికి కూడా నార్మల్‌గా 1 ఎల్‌పీ ఫస్ట్ వీక్ 1 ఎల్‌పీ డైలీ, నెక్స్ట్ వీక్ 4 ఎల్‌పీస్ అలా వస్తూ ఉన్నాయండి. ఓకేనా? మనం బిజినెస్ చేస్తే పెరుగుతా ఉంటాయి. సో, కంపల్సరీ డైలీ కూడా మనం ఇప్పుడు లాయల్టీ పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవాలి. ఏ ఒక్క రోజు మిస్ అయినా సరే నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ సేమ్ లాస్ట్ వీక్ వచ్చిన ఎల్‌పీసే మళ్ళీ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో, ఇది ఈ మల్టీ వాలెట్ యూజ్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో, అది కూడా నేను లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఆగస్ట్‌లో క్రిప్టో కరెన్సీలోకి రాబోతుంది. నెక్స్ట్ సెప్టెంబర్‌లో కమ్యూనికేషన్ అండ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్‌లోకి కూడా మన క్రౌడ్1 కంపెనీ అనేది రాబోతుందండి. ఓకేనా? అప్‌కమింగ్ ప్రొడక్ట్ ప్రీ లాంచ్ ప్లానెట్ ఐఎక్స్ ఆల్రెడీ రోల్డ్ ఔట్ స్టార్ట్ అయింది. మన ర్యాంక్ వైస్ ఆల్రెడీ ఇస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లానెట్ ఐఎక్స్ పక్కన. సో, వర్చువల్ రియల్ ఎస్టేట్ అని చెప్పాను. సో, ఎక్కడైనా సరే మనం ప్లాట్స్ కొనుగోలు చేయొచ్చు, బై చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు అన్నట్టు. వర్చువల్ రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్‌లోకి కూడా రాబోతుంది. సో, ఇక్కడ మనకు ఎవ్రీ మంత్ కంపెనీ ఏమేమి లాంచ్ చేయబోతుంది, ఏమేమి అనేది కూడా మనకు డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. రైట్. సో, మల్టీ వాలెట్ ఇలా మన దగ్గర ఉన్న రివార్డ్స్ అన్నీ కూడా మల్టీ వాలెట్‌లోకి కన్వర్ట్ అవుతాయి. సో, దాని నుంచి మనం విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. ఓకే. 100% మొబైల్ బిజినెస్. ఇది 100% మన పర్సన్ ఎక్కడ ఉన్నా సరే డైరెక్ట్‌గా వాళ్ళకి పీపీటీ షేర్ చేస్తూ లేదా ఫోన్‌లో మాట్లాడుతూ చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఎనీవే 100% మొబైల్ బిజినెస్ ఎనీవేర్, ఎనీ టైమ్, ఎనీవన్ ఎవరికైనా ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మెంబర్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ కమిషన్ ఎలా వస్తుంది అనేది చూడండి. సో, ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను. లైఫ్ ట్రెండ్స్, మిక్స్చర్ ఇలాంటి కంపెనీస్ అన్నీ యాడ్ అయ్యాయి కూడా. సో, వాటిలో నుంచి వచ్చే ఇన్‌కమ్‌ని 80% మనకు షేర్ చేస్తుంది కంపెనీ. 20% ఆ 80%ని 40% లాయల్టీ పాయింట్స్ కింద ఇస్తుంది. నెక్స్ట్ 40% లాంగ్ టర్మ్ రెసిడ్యూయల్ అని మనకు షేర్ చేస్తుందండి. ఓకే. సో, హూ ఆర్ యూ? హూ, హౌ, వై? కస్టమర్ యూజ్ డిస్కౌంట్. సో, దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఒకవేళ మనం కస్టమర్‌గా జాయిన్ అయ్యాము. డిస్కౌంట్ ఎంత వస్తుంది అంటే, మెంబర్‌గా జాయిన్ అయ్యాము. ఇంకొక 3, 4 మెంబర్స్‌ని జాయిన్ చేశాము అంటే, రికమెండ్ చేశాము అంటే మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. డిస్కౌంట్, సేల్స్ బోనస్, యాక్టివ్ యూజర్ పూల్, లాయల్టీ ప్రోగ్రామ్ అండ్ ఫియర్ ఆఫ్ లాస్. ఫియర్ ఆఫ్ లాస్ అంటే ఏంటి అంటే, ఒకవేళ మనము జాయిన్ అయిన తర్వాత
మనం జాయిన్ అయిన తర్వాత 14 డేస్ లోపల కనుక 4 మెంబర్స్‌ని చేంజ్ చేస్తే, మనం పెట్టిన వైట్ ప్యాకేజ్‌లో జాయిన్ అయితే వైట్ ప్యాకేజ్ కోడ్ ఫ్రీగా వస్తుంది. అంటే మనం పెట్టిన అమౌంట్ మనం 14థ్ డే రోజు తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది కొంతమంది అనుకుంటా ఉంటారు. మనం పెట్టిన అమౌంట్ మనకొస్తే చాలు. మిగతాది అది ఎప్పుడైనా రాని అని అనుకునే వాళ్ళకు ఈ ఫియర్ ఆఫ్ లాస్ చాలా యూజ్‌ఫుల్ అండి. అంటే మనం పెట్టిన అమౌంట్ 14 డేస్ లోపల గనుక 4 మెంబర్స్ చేస్తే, మనం పెట్టిన అమౌంట్ మనకు వైట్ ప్యాకేజ్ వైట్‌లో జాయిన్ అయితే వైట్ ప్యాకేజ్ కోడ్, బ్లాక్‌లో అయితే బ్లాక్ ప్యాకేజ్ కోడ్ అలా వస్తుందండి. ఓకేనా? రైట్. సో, ఇవి రికమెండ్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది. మ్యాచింగ్ బోనస్ కూడా వస్తుందండి. ఓకేనా? రైట్. ఒకవేళ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే బిజినెస్ చేసి ఒక టీమ్ లీడర్, కోఆర్డినేటర్ ఒక ర్యాంక్ అచీవ్ అయితే ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. డిస్కౌంట్, సేల్స్ బోనస్, యాక్టివ్ యూజర్ పోల్, లాయల్టీ ప్రోగ్రామ్, ఫియర్ ఆఫ్ క్లాస్, క్రౌడ్ బోనస్, మ్యాచింగ్ బోనస్ అండ్ రెసిడ్యూయల్ బోనస్. సో, ఇన్ని 8 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఒకవేళ టీమ్ బిల్డప్ అయితే. సో, ఇక్కడ చాలా మంది అనుకుంటారు, ఒకవేళ నేను బిజినెస్ చేయలేనేమో, బిజినెస్ చేసే వాళ్ళకి ఇన్‌కమ్ ఉంది. బిజినెస్ చెయ్యని వాళ్ళకి కూడా ఇన్‌కమ్ ఉందండి ఇక్కడ. ఓకేనా? సో, అది గుర్తుపెట్టుకోండి. బిజినెస్ చేయలేము అనుకున్న వాళ్ళు వాళ్ళిష్టం. బిజినెస్ చేస్తాము అనుకున్న వాళ్ళు వాళ్ళిష్టం. సో, ఎక్కడైనా సరే ఇన్‌కమ్ ఉందండి. బిజినెస్ చేసిన వాళ్ళకు ఉంది. చేయని వాళ్ళకు కూడా ఉంది. కాకపోతే వీళ్ళకంటే కొంచెం తక్కువొస్తుంది. రైట్. సో, ఇక్కడ స్టార్టర్ ప్యాకేజెస్ ఏమేమున్నాయి అనేది ఆల్రెడీ ఇందాక చెప్పాను. టైటానియం, గోల్డ్, బ్లాక్, వైట్ అండ్ టైటానియం ప్రో. సో, వైట్ ప్యాకేజ్‌లో జాయిన్ అయితే €109 పెట్టి జాయిన్ అయితే అంటే ఇండియన్ కరెన్సీలో మనకు ₹9,000. సో, వేటికి ఎలిజిబుల్ అంటే మిక్స్డ్ 12 మంత్ మెంబర్‌షిప్ వర్త్ ఫ్రీ. ఓకేనా? సో, 12 మంత్స్ మెంబర్‌షిప్ వస్తుంది. దాంట్లో మిడాయ్ లైఫ్ ట్రెండ్స్ కంపెనీలో 12 మంత్స్ మెంబర్‌షిప్ వస్తుంది. దాంతో పాటు 5,000 లాయల్టీ పాయింట్స్ వస్తాయండి. అంటే ఇక్కడ 1 ఇయర్ మెంబర్‌షిప్ ఫ్రీ అంటే మనం మిక్స్చర్‌లో జాయిన్ అయితే మిక్స్చర్ 12 మంత్స్ మెంబర్‌షిప్ ఫ్రీగా వస్తుందంటే, ఆ మిక్స్చర్‌లో జాయిన్ అయ్యి రిజిస్టర్ చేసుకొని మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చన్నట్టు ఫ్రీగా. సో, అంతే ఆ గేమ్స్‌లో కొన్ని ఫ్రీ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. లేదా కాస్ట్ పెట్టి అయ్యే ఆడే గేమ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ మిక్స్చర్ లైఫ్ ట్రెండ్స్. అంటే ఇక్కడ మనం జాయిన్ అయితే లైఫ్ ట్రెండ్స్‌లో యూజ్ ఏంది? మనం ఎక్కడికైనా కూడా పర్సెంటేజ్‌తో మనం హోటల్స్ కానీ, ఫ్లైట్స్ కానీ ఏవైనా సరే 1 ఇయర్ వరకు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. అంటే కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్ కాస్ట్ ₹1000 ఉందనుకోండి. మనం మన లైఫ్ ట్రెండ్స్ నుంచి చేసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది. మన దగ్గర ఉన్న యూరోస్‌ని యూజ్ చేసుకొని కూడా మనం హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే బ్లాక్ ప్యాకేజ్, గోల్డ్, టైటానియం ప్రో జాయిన్ అయితే 30,000 లాయల్టీ పాయింట్స్ ఉన్నాయండి. మిగతా ప్యాకేజ్‌లో బ్లాక్‌లో 6,000, గోల్డ్‌లో 7,500 అండ్ టైటానియంలో 15,000, టైటానియం ప్రోలో 30,000 లాయల్టీ పాయింట్స్ ఉన్నాయి. సో, మిగతా వాటికన్నిటికి కూడా ఎలిజిబుల్ అండి. ఓకే. రైట్. నెక్స్ట్ టైటానియం ప్రో ప్రమోషన్ జూలై 13థ్ వరకు ఇది లాస్ట్ ఓల్డ్ పీడీఎఫ్ అండి. సో, ఇప్పుడు ఈ ఎపిక్ ప్రమోషన్ అనేది ఆగస్ట్ ఎండింగ్ అంటే సెప్టెంబర్ 1 వరకి కూడా అంటే ఇంకా 1 మంత్ ఉందండి. మనము ఈ ఎపిక్ ప్రమోషన్‌లో ఎప్పుడైతే జాయిన్ అయినా సరే, ఏ ప్యాకేజ్‌లో జాయిన్ అయినా సరే నెక్స్ట్ ప్యాకేజ్‌కి అప్‌గ్రేడ్ అవుతుందండి. ఓకే. అంటే మనం వైట్‌లో జాయిన్ అయితే బ్లాక్‌కెళ్ళిపోతుంది. బ్లాక్‌లో డైరెక్ట్ జాయిన్ అయితే గోల్డ్ అలా ఏ ప్యాకేజ్‌లో జాయిన్ అయినా సరే నెక్స్ట్ ప్యాకేజ్‌కి డైరెక్ట్‌గా మనకు ప్రమోట్ చేస్తుందండి. ఈ ఎపిక్‌లో జాయిన్ అయితే. ఓకే. సో, ఒకవేళ టైటానియం ప్రమోషన్ డైరెక్ట్ తీసుకోవాలి అనుకుంటే €849తో మనం డైరెక్ట్ టైటానియం ప్రోలో జాయిన్ అయితే 30,000 లాయల్టీ పాయింట్స్ వస్తున్నాయండి. సో, ఇందాక చూసాను. లాయల్టీ సో, టైటానియం ప్రో నార్మల్ అప్పుడు జాయిన్ అవ్వాలంటే ఎంత? €3,499. బట్ ఎపిక్ అప్పుడు €849. సో, దీని గురించి నేను లాస్ట్ ఒక 5 మినిట్స్ ఇన్ఫార్మ్ చేస్తాను. కంపల్సరీ వినండి. ఓకేనా? రైట్. సో, 849 అంటే మనకు 30,000 లాయల్టీ పాయింట్స్ వస్తాయండి. ఓకేనా? సో, 849 అంటే €3,499 అంటే 3,50,000 లాక్స్‌తో మనం పెట్టేది ఎపిక్‌లో €849 అంటే 1,30,000లోనే మనం టైటానియం ప్రో ప్యాకేజ్‌కెళ్ళొచ్చు. దాంతో పాటు 30,000 లాయల్టీ పాయింట్స్ ప్లస్ ఈ డైలీ వచ్చే లాయల్టీ పాయింట్స్ కూడా అన్నీ దానికి యాడ్ అవుతాయి. ఓకే. సో, దీని గురించి నేను లాస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాను. రైట్. సో, వాట్ ఇంక్లూడెడ్ ఆల్రెడీ ఏ కంపెనీస్ ఇంక్లూడ్ అయ్యాయని వాటి గురించి కూడా తెలుసుకున్నాం. మిక్స్టర్, మిడాయ్, లైఫ్ ట్రెండ్స్, ప్లానెట్ ఐఎక్స్, లాయల్టీ పాయింట్స్, లింక్ మీ, సో మీ, మల్టీ వాలెట్స్. ఓకే.
సో ఇవన్నీ కూడా. పవర్ స్టార్టర్ ప్రోగ్రామ్. సో ఇందాక చెప్పాను మనకు ఒకవేళ మనం జాయిన్ అయిన 14 డేస్ లోపల కనుక 4 మెంబర్స్‌ని జాయిన్ చేస్తే, మనం ఏ ప్యాకేజ్‌లో జాయిన్ అయ్యామో ఆ ప్యాకేజ్ కోడ్ ఫ్రీగా వస్తుంది. అంటే మనం పెట్టిన అమౌంట్ మనం తీసుకోవచ్చు. 9,000 పెట్టి జాయిన్ అయ్యామంటే 9,000 మనకు 14థ్ డే లోపల వస్తది. ఒకవేళ 4 మెంబర్స్ కనుక 14 డేస్ లోపల జాయిన్ చేస్తే. సో దాన్ని ఫియర్ ఆఫ్ లాస్ అంటారు. సో ఏ ప్యాకేజ్‌లో ఎన్ని లాయల్టీ పాయింట్స్ ఉన్నాయనేది చూడండి. వైట్‌లో జాయిన్ అయితే 5,000, బ్లాక్‌లో 6, గోల్డ్‌లో 7,500, టైటానియంలో 15,000, టైటానియం ప్రోలో 30,000 లాయల్టీ పాయింట్స్ వస్తాయండి. నెక్స్ట్ పవర్ ప్యాక్ కన్సంప్షన్ ప్లాన్. సో అంటే ఏ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను. యాక్టివ్ యూజర్ పోల్, సేల్స్ బోనస్, ఫియర్ ఆఫ్ లాస్, క్రౌడ్ బోనస్, మ్యాచింగ్ బోనస్, రెసిడ్యూయల్, స్ట్రీమ్ లైన్ అండ్ లాయల్టీ పాయింట్స్ ప్రోగ్రామ్. సో 8 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చండి మనం. నెక్స్ట్ ఇక్కడ ఎలా ఇస్తుంది మనకు ఇన్‌కమ్ అనేది చూడండి. సో ఇంతకుముందు ఒకవేళ వేరే కంపెనీస్‌లో ఎవరైనా వర్క్ చేస్తే నెట్వర్క్ మార్కెటింగ్‌లో చేసిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. ఏ కంపెనీ అయినా మనకు లెఫ్ట్, రైట్ 2 ఈక్వల్ అవుతూనే మనకు మ్యాచింగ్ బోనస్ ఇస్తుందండి. బట్ ఇక్కడ మన దగ్గర లెఫ్ట్, రైట్ మ్యాచింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్‌లో ఒకరు, రైట్‌లో ఒకరు ఎయ్యారంటే 9+9 అంటే €18 మనకొచ్చేస్తాయి. 10%. లేదు లెఫ్ట్‌లో ఒక్కరే జాయిన్ అయ్యారు. రైట్‌లో ఇద్దరు జాయిన్ అయ్యారన్న 9+9 అంటే €27 మనకు డైరెక్ట్‌గా అమౌంట్ వచ్చాయి. అంటే లెఫ్ట్‌లో ఒక్కరే ఉన్నారు. రైట్‌లో ఇద్దరున్నారు. బట్ ముగ్గురు మ్యాచింగ్ బోనస్ కూడా మనకు వస్తుంది. లేదా లెఫ్ట్‌లో ఒక్కరే ఉన్నారు. రైట్‌లో ముగ్గురున్నారు అంటే నలుగురు బోనస్ కూడా మనకు వచ్చేస్తుందండి. ఇక్కడ మ్యాచింగ్ అవ్వాల్సింది ఏమీ లేదు కంపల్సరీ. సో 1:1 ఉన్నా, 1:2 ఉన్నా, 1:3 ఉన్నా ఎలా ఉన్నా సరే మనకు బోనస్ వస్తుందండి. ఓకే. రైట్. చూడండి ఇప్పుడు మనం ఒకవేళ 14 డేస్ లోపల గనుక 4 మెంబర్స్‌ని వైట్ వాళ్ళని చేస్తే ఒక వైట్ కోడ్ గిఫ్ట్‌గా వస్తుంది. లేదా 14 డేస్‌లో 4 బ్లాక్ వాళ్ళని డైరెక్ట్‌గా చేస్తే ఒక బ్లాక్ కోడ్ వస్తుంది. 4 గోల్డ్ వాళ్ళని చేస్తే ఒక గోల్డ్, 4 టైటాన్ వాళ్ళని చేస్తే ఒక టైటాన్ ప్యాకేజ్. లేదు ఒక 2 బ్లాక్, 2 గోల్డ్ అయ్యాయనుకో అంటే ఇద్దరు బ్లాక్‌లని జాయిన్ చేయించాము. ఇద్దరు డైరెక్ట్ గోల్డ్ వాళ్ళని చేయించాము అంటే దాంట్లో మినిమమ్ వస్తుంది. అంటే మనకు బ్లాక్ కోడ్ గిఫ్ట్‌గా వస్తుందండి. ఓకే. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. చెప్పాను కదా ఇందాక లెఫ్ట్‌లో ఒకరు, రైట్‌లో ఒకరు అయ్యారు అంటే 1:1 రేషియో కింద మనకు 20% వస్తుంది. లేదా లెఫ్ట్‌లో ఒకరు, రైట్‌లో ఇద్దరు అయ్యారు అనుకోండి 1:2 అంటే 30% అంటే ముగ్గురు జాయిన్ అయ్యారు కదా! 30% మనకు వస్తుందండి. ఓకే. ఇన్‌కమ్. సో, లెఫ్ట్‌లో ఒక్కరు, రైట్‌లో ముగ్గురు అయ్యారు. అంటే 40% ఇన్‌కమ్ వస్తుంది. మనకు ఇక్కడ లెఫ్ట్ ఒకరు, రైట్ ఒకరు మ్యాచింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంతమందైనా జాయిన్ గాని వస్తుందండి మనకు. ఓకే. రైట్. నెక్స్ట్. సో, ఇది మ్యాచింగ్ బోనస్ ఎలా వస్తుంది అనేది ఇది. సో, దీని గురించి మ్యాచింగ్ బోనస్ గురించి డిఫరెంట్‌గా ఉంటుంది. మ్యాచింగ్ బోనస్ ఎలా వస్తుంది? డైరెక్ట్‌లీ స్పాన్సర్డ్ యాక్టివ్ యూజర్ పోల్. సో, ఒకవేళ మన డైరెక్ట్‌లో 5 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకోండి. మనకు ఫస్ట్ లెవెల్ యాక్టివ్ యూజర్ పూల్ వస్తుందండి. ఫస్ట్ లెవెల్‌లో ఎలిజిబుల్. నెక్స్ట్ ఒకవేళ మన డౌన్ లైన్‌లో డైరెక్ట్‌గా 10 మెంబర్స్ జాయిన్ అయితే సెకండ్ లెవెల్. 15 మెంబర్స్ జాయిన్ అయితే థర్డ్ లెవెల్. 20 మెంబర్స్ జాయిన్ అయితే ఫోర్త్ లెవెల్. 25 మెంబర్స్ మన డైరెక్ట్‌లో జాయిన్ అయితే ఫిఫ్త్ లెవెల్‌లో ఇన్‌కమ్ తీసుకుంటామండి. ఓకేనా? నెక్స్ట్ 1:3 క్రౌడ్ బోనస్ వస్తే మ్యాచింగ్ బోనస్ 100%. ఓకే. రైట్. నెక్స్ట్ ఇది కూడా మ్యాచింగ్ బోనసే అండి. ఒకవేళ 5 మెంబర్స్ డైరెక్ట్‌లో అయితే 10%, 10 మెంబర్స్ అయితే 20%, 15 మెంబర్స్ అయితే 30%, 20 మెంబర్స్ అయితే 40% అండ్ 25 మెంబర్స్ అయితే 50% మనకు ఇన్‌కమ్ వస్తుందండి. మన డైరెక్ట్ లైన్‌లో ఎంతమంది ఉంటే ఎంత పర్సెంటేజ్ బోనస్ వస్తుందనేది ఇది మ్యాచింగ్ బోనస్ అండి. రైట్. ఓకే. హౌ డస్ మ్యాచింగ్ బోనస్ వర్క్? మ్యాచింగ్ బోనస్ ఎక్కడెక్కడ ఏ లెవెల్‌లో ఎంత వస్తుందనేది ఇది డీటెయిల్‌గా ఇవ్వడం జరుగుతుందండి. రైట్. సో, నెక్స్ట్ రెసిడ్యూయల్ బోనస్ ఆల్రెడీ చెప్పాను. 80% అంటే 80%లో మనకిచ్చే 80%లో 40% లాయల్టీ పాయింట్స్, నెక్స్ట్ 40% లాంగ్ టర్మ్ రెసిడ్యూయల్ ఇన్‌కమ్. సో, ఈ రెసిడ్యూయల్ కూడా మనకు డివైడ్ చేసి ఇస్తుందండి ఒక్కొక్క యూజర్‌కి ఈక్వల్‌గా. రైట్. సో, 8 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ టైమ్‌లైన్ చూడండి. అంటే ఏ మంత్‌లో మన కంపెనీ ఏం లాంచ్ చేయబోతుంది, ఏంటి అనేది మనకు ఐడీలోనే మనకు ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఏప్రిల్, మే, జూన్‌లో ఏం లాంచ్ చేశాయి, జూలైలో ఏం లాంచ్ చేయబోతుంది అవన్నీ క్లియర్‌గా ఇక్కడ ఉందండి. ఏప్రిల్‌లో స్టార్టర్ ప్యాకేజెస్ వెబ్ పేజ్ అప్డేట్ ఫర్ వోచర్.
మేలో లాయల్టీ ప్రోగ్రామ్ అప్డేట్ అయింది. జూన్‌లో లాయల్టీ ప్రోగ్రామ్ లాంచ్ అయింది. క్రౌడ్ వన్ మెగా ఈవెంట్ కూడా అయింది. నెక్స్ట్ జులైలో కూడా దుబాయ్ ఆఫీస్ ఓపెన్ అయిందండి. దుబాయ్ ఈవెంట్. సో, లాయల్టీ ప్రోగ్రామ్ వర్క్ అవుతుంది. హ్మ్. రైట్. నెక్స్ట్ హౌ డు యూ స్టార్ట్? ఎలా వర్క్ చేయాలి? ఏంటి అనేది. ఇది బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి, లేదు నార్మల్‌గా జాయిన్ అయ్యి నేను కామ్‌గా ఉంటాను అనుకునే వాళ్ళకి కూడా కంపెనీ నుంచి ఇన్‌కమ్ వస్తుందండి. సో, ఇక్కడ చాలామంది అనుకుంటారు. వేరే దాంట్లో చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు కూడా ఉంటారు. సో, ఇలాంటివి వచ్చాయి, పోయాయి. బట్ డిజిటల్ కమ్యూనిటీ అనేది ఎక్కడికి పోదు అన్న నమ్మకం సార్. ఇదొక్కటే మీకు క్లియర్‌గా చెప్తున్నాను. డిజిటల్ కమ్యూనిటీ అయితే ఫర్దర్ పెరుగుతుందే తప్ప తగ్గదు. కాబట్టి మనము ఈ క్రౌడ్ వన్‌కు మనము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఓకే. రైట్. సో, సైన్ అప్ విత్ స్పాన్సర్ లింక్‌తో మనం జాయిన్ అవ్వచ్చు. అక్కడ స్పాన్సర్ లింక్ తర్వాత ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏ ప్యాకేజ్‌లో జాయిన్ అవుతున్నాం. వైటా, గోల్డా, బ్లాకా అనేది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ మెథడ్స్ మనం ఎలాగైనా సరే పేమెంట్ మెథడ్స్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, బిట్‌కాయిన్ ఆర్ ఎథీరియం, డెబిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా మనం ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఓకేనా? సో, తర్వాత స్టార్ట్ చేయి. సో, సమ్మరీ వై క్రౌడ్ వన్? క్రౌడ్ వనే ఎందుకు చేయాలి? ఇది మొబైల్ బిజినెస్ కంప్లీట్‌లీ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆపర్చునిటీ ఫర్ 109. సో, అంటే మనకు స్టార్టింగ్ €109 తోనే మనము జాయిన్ అవ్వచ్చు. నాట్ డిపెండింగ్ ఆన్ వన్ ప్రొడక్ట్ ఏరియా. అంటే ఒకే దాని పైన డిపెండ్ లేదు. సో, డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయి. లైఫ్ ట్రెండ్స్, ఆన్‌లైన్ బుకింగ్స్, గేమ్స్, సో, ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మనకు ప్రొడక్ట్ ఏరియా మోర్ దెన్. సో, నో ప్రియర్ ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్. సో, ఇది చేయాలంటే ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్ ఏమీ లేదు. హై క్వాలిటీ వీడియోస్, యాప్స్ అండ్ ప్రెజెంటేషన్స్. సో, మనకిక్కడ హై క్వాలిటీ వీడియోస్, ప్రెజెంటేషన్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ 1 ఆర్ 2 మంత్స్‌కి ఒకసారి లైవ్ ఈవెంట్స్ మనమే మన ఐడీలోంచి టికెట్ బుక్ చేసుకొని మనం లైవ్ ఈవెంట్స్, చాలా పెద్ద ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. సో, ఆ ఈవెంట్స్‌ని వాచ్ చేయొచ్చు హై క్వాలిటీ వీడియోస్‌తో. సో, బిల్డ్ వన్ క్రౌడ్, గెట్ పేడ్ ఆన్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. టీమ్‌ని బిల్డ్ చేసి మల్టిపుల్ ఆపర్చునిటీస్ గెయిన్ చేసుకోవచ్చు. పవర్‌ఫుల్ టీమ్ ఉందండి మనకు. లీగల్ మీడియా టీమ్ ఉంది. నెక్స్ట్ బెస్ట్ కాంపెన్సేషన్ ప్లాన్ ఇన్ ద ఇండస్ట్రీ. సో, ఇక్కడ ఇందాక చెప్పాను మ్యాచింగ్ బోనస్, మిగతా ఇంత ఇన్‌కమ్, ఇంత తక్కువ టైంలో అలెక్సా ర్యాంక్స్‌లో ఫస్ట్ వచ్చింది. సో, ఇలాంటి కంపెనీస్‌లో చాలా రేర్ అండి. సో, అందులో మనం తక్కువ టైంలో ఎక్కువ ర్యాంక్స్‌లో వచ్చిన కంపెనీ, ఎక్కువ ఆహ్, మనీ ఇచ్చే కంపెనీ ఇది ఫస్ట్ అండి. లాయల్టీ ప్రోగ్రామ్, సింపుల్ అండ్ డూప్లికేట్ సిస్టమ్, ద కంపెనీ ఫర్ ఎవ్రీవన్. సో, ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఫైనల్ క్వెషన్స్ ఏంటి అంటే, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ కరెంట్ సిట్యుయేషన్ లైఫ్? సో, ఇక్కడ ఈ యెస్ ఆర్ నో మీరే ఆన్సర్ చేసుకోవచ్చు. సో, మీరు హ్యాపీగా ఉన్నారా ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో? నెక్స్ట్ డూ యూ హావ్ ఎ స్మార్ట్ ఫోన్ ఉందా లేదా? నెక్స్ట్ డూ యూ మేక్ మనీ విత్ యువర్ స్మార్ట్ ఫోన్ ఉందా లేదా? సో, డూ యూ మేక్ మనీ విత్ యువర్ స్మార్ట్ ఫోన్? యెస్ ఆర్ నో? నెక్స్ట్ డూ యూ హావ్ మినిమమ్ 3-5 అవర్స్ పర్ వీక్ టు డూ ఇట్? సో, మినిమమ్ మనము ఇక్కడ చూడండి, మనం ప్రెజెంట్ చేసే జాబ్‌ని వదులుకోవాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ డైలీ ఒక హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ ఒక 5 మెంబర్స్‌కి కాల్ చేసి మనం డీటెయిల్‌గా మన కంపెనీ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం. వాళ్ళు జాయిన్ అవుతారా లేదా అన్నది మనం వాళ్ళ పైనే డిపెండ్. మనం ఫోర్స్ చేయొద్దండి ఎక్కడ కూడా. సో, అది జాయిన్ అవుతారా? మన కంపెనీ గురించి డీటెయిల్‌గా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడమే మన డ్యూటీ. సో, ఒకవేళ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి. సో, అది జాయిన్ అవుతారా? మంచిగా ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారు. లేదు అనుకుంటే మనం ఇంకో పర్సన్. సో, అక్కడ అట్‌లీస్ట్ డైలీ ఒక 1 అవర్ వర్క్ చేసినా చాలు. మనం డైలీ డ్యూటీస్‌ని ఏమి వదులుకోకుండా డైలీ అట్‌లీస్ట్ ఒక 1 అవర్ 5 ఆర్ 6 మెంబర్స్‌కి కాల్ చేసి సో, మనం బిజినెస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ డూ యూ హావ్ ద ఫైనాన్షియల్ పాసిబిలిటీ టు స్టార్ట్? యెస్ ఆర్ నో. సో, ఇది మీరే ఆన్సర్ చేసుకోవచ్చండి. రైట్. సో, ఇక్కడ టాప్ ఎడ్యుకేషన్ కూడా మనకిస్తుంది. అంటే ఆహ్, ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. లేదా ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయి. ఆ ట్రైనింగ్స్ కూడా మనం అటెండ్ అవ్వచ్చండి. నెక్స్ట్ మూవ్. So know your why, decide your goals, take training offered by the leaders and the company, make an action plan to action, review your actions. Okay. రైట్. సో, ఇది అండి కంపెనీ గురించి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను వినండి. ఆల్రెడీ క్లాస్‌లో చెప్తాను అన్నాను కదా! రైట్. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా ఎవరైనా జాయిన్ అయితే
మనకొక కంపెనీ 90 డేస్ ఆఫర్ ఉందండి. మన సీనియర్స్ కూడా ఇచ్చారండి ఆ ఆఫర్. సో 90 డేస్ అంటే ఇప్పుడు మనకు ఎవరైనా టైటానియం ప్రో డైరెక్ట్ లాస్ట్ ప్యాకేజ్‌కెళ్ళాలంటే 849 యూరోస్ అని చెప్పాను కదా! అంటే ఈక్వల్ టు 1,30,000 ఇది వినండి కంపల్సరీ. बालाकृष्ण सर, సార్ ये जो बता रहे हैं ना आप, ये ओनली टीम के लिए है, ఆ! नॉट फॉर ఆ! ऑल, ओनली टीम मेंबर के लिए. ओके ఓకే సార్. ఓకే. ओके सर, హ్మ్. दिस इज ओनली फॉर आवर टीम ओनली. ఓకే సార్. ఓకే. రైట్. ओके ओके सर. ఆ! రైట్ సార్. ఓకే. రైట్ సార్. సో ఇక్కడ ఆల్రెడీ మన టీమ్‌లో జాయిన్ అయ్యాం. ఇది కంపెనీ ఇచ్చిన ఆఫర్ కాదండి. జస్ట్ మన సీనియర్స్ ఇచ్చిన ఆఫర్ అంతే. సో మన టీమ్‌లో ఎవరైనా డైరెక్ట్‌గా మనకిప్పుడు టైటానియం ప్రో ప్యాకేజ్‌కి ఎళ్ళాలి అనుకుంటే 1,30,000 రూపీస్. అంటే 1,30,000 రూపీస్ పెట్టి మనం ఒకవేళ టైటానియం ప్రో ప్యాకేజ్‌కి ఎళ్తే డైరెక్ట్‌గా మనకు 30,000 లాయల్టీ పాయింట్స్ వస్తాయని ఆల్రెడీ తెలుసు కదా! సో, అది 30,000 లాయల్టీ పాయింట్స్ కంపెనీ ఇస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే 90 డేస్ ప్లాన్. ఇది కంపెనీ ఇచ్చింది కాదండి. ఓన్లీ జస్ట్ మన సీనియర్స్ మనకిచ్చిన ఆఫర్ మాత్రమే. సో, ఆ 90 డేస్‌లో మనం పెట్టిన ఆ 1,30,000 అమౌంట్ మనకు 90 డేస్‌లో మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తారు. సో, ఇది నేను ఆల్రెడీ చెప్తున్నాను. ఇది ఓన్లీ మన టీమ్ మెంబర్స్‌కి మాత్రమే. మన సీనియర్స్ కంపెనీ పెట్టింది కాదు. సో, ఎందుకంటే మనకు ఆల్రెడీ మ్యాచింగ్ బోనస్ వాళ్ళకు ఆల్రెడీ ఒక సైడ్ పవర్ ఉంటుంది. ఇంకొక సైడ్ పవర్ మనం ఇస్తాం కాబట్టి టైటానియం ప్రోకెళ్తే. సో, వాళ్ళు మనకిచ్చే ఆఫర్ ఏంటి అంటే వాళ్ళకు యూరోస్ మ్యాచింగ్ బోనస్ వస్తుంది కాబట్టి వాళ్ళు సో, బీటీసీ నుంచి, ఎథీరియం నుంచి వాళ్ళు విత్‌డ్రా చేసుకొని మనకు అమౌంట్ ఇస్తారండి. సో, ఇది ఓన్లీ మన టీమ్ వాళ్ళకు మన సీనియర్స్ ఇచ్చే ఆఫర్. సో 90 డేస్ లోపల కనుక మీరు ఈ ప్రెజెంట్ ఎపిక్‌లో ఎవరైనా సరే 1,30,000 పెట్టి డైరెక్ట్ టైటానియం ప్రోకి ఎళ్తే సో వాళ్ళకి 90 డేస్‌లో వాళ్ళ అమౌంట్ రిటర్న్ వస్తుంది మొత్తము. ప్లస్ 30,000 లాయల్టీ పాయింట్స్. ఆ లాయల్టీ పాయింట్స్ అనేవి ఐపీఓలోకి యాడ్ అయిన తర్వాత ప్లస్ డైలీ లాయల్టీ పాయింట్స్ అనేవి కూడా మీరు క్లెయిమ్ చేసుకుంటే ఆ 30,000కి యాడ్ అవుతా ఉంటాయి. సో 30,000 లాయల్టీ పాయింట్స్ ప్లస్ ఈ డైలీ అయ్యే లాయల్టీ పాయింట్స్ ఐపీఓలోకి యాడ్ అయిన తర్వాత వస్తాయి. బట్ ఇక్కడ మనం పెట్టిన అమౌంట్ ఈ 1,30,000 అనేది 90 డేస్ లోపల మీకు రిటర్న్ మన సీనియర్స్ వాళ్ళు ఇస్తారండి. ఓన్లీ మన టీమ్ వాళ్ళు. ఇది అందరికీ కాదండి చెప్తున్నాను ఆల్రెడీ. సో, ఇది మన సీనియర్స్ కంపెనీ ఇచ్చిన ఆఫర్ కాదు. కంపెనీ ఆఫర్ ఏమిచ్చింది? జస్ట్ మనకు 3,499 యూరోస్ అంటే 3.5 లాక్స్ పెట్టి జాయిన్ అయ్యే టైటానియం ప్రో ప్యాకేజ్ 849కే మనకు కంపెనీ ఇస్తుంది. అది కంపెనీ ఇచ్చే ఆఫర్. బట్ ఇక్కడ మన సీనియర్స్ ఇచ్చేది ఏంటి అంటే 30,000 లాయల్టీ పాయింట్స్ కంపెనీ ఇవ్వడంతో పాటు మనం పెట్టిన అమౌంట్‌ని మనకు 90 డేస్ లోపల మనకు రిటర్న్ ఇస్తారు. ఓకేనా? సో, దీని గురించి ఇంకేదన్నా డీటెయిల్‌గా కావాలి అనుకుంటే నాకు పర్సనల్‌గా కాల్ చేయండి. ఆల్రెడీ యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి. సో, మీరు చాలా మంది కాల్ చేశారు. సో, ఇది కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాము. సో, యూట్యూబ్‌లో చూసి మీరు పర్సనల్‌గా కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే కూడా మాట్లాడండి. ఓకేనా? సో, ఇంకా మీకేదన్నా డౌట్స్ ఉన్నా సరే, కంపెనీ గురించి కానీ, ఈ ప్యాకేజెస్ గురించి కానీ, ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు పర్సనల్‌గా కాల్ చేసి మాట్లాడొచ్చు. సో, ఇప్పుడు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కూడా ఎవరైనా అడగొచ్చు. ఓకేనా? సో, ఆడియోని అన్‌మ్యూట్ చేసుకొని సో, ఎవరైనా మాట్లాడండి. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సార్, నాగార్జున సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఒకవేళ మీరిక్కడ మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ మాట్లాడండి. లేదు అనుకుంటే పర్సనల్‌గా కాల్ చేస్తాను సార్ మీకు అనుకుంటే మీ ఇష్టం. ఇంకెవరికైనా ఒకవేళ డౌట్స్ ఉన్నా, ఒకవేళ మాట్లాడాలి అనుకున్నా హ్యాండ్ రైజ్